దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. లేఖనాలు చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం 4వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుతున్నాను చూడండి. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమిటంటే, ఏమనగా దేహమును చంపిన తర్వాత మరేమీ చెయ్యనేరని వారికి భయపడకండి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు చెప్తాను. చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి, అంటే ఈ లోకము మిమ్ములను చంపినా, ఈ లోకము మిమ్ములను హత్య చేసినా, ఆ తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడండి అని మీతో చెప్పుచున్నాను. అంటే ఎవరితో? స్నేహితులతో. అంటే ఎవరు? శిష్యులు. శిష్యులు అంటే ఎవరు? ఆయనను వెంబడించువారు. దేవునికి స్తోత్రం. 6వ వచనం. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలు అన్నయు లెక్కింపబడి ఉన్నాయి. భయపడకండి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మరియు నేను మీతో చెప్పున్నది ఏమంటే, ఇంకో విషయం, నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకొనవాడెవడో, నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకొనవాడెవడో ఏమని ఒప్పుకోవాలి, ఎందుకు ఒప్పుకోవాలి? అది తాత్పర్యం. మనుష్యుల ఎదుట నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో, మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకుంటాడు. మనుష్యుల ఎదుట నన్ను ఎరుగను అనువానిని నేనును ఎరుగను అని దేవుని దూతల ఎదుట చెప్తాను. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును గాని, పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును, అధిపతుల యొద్దకును, అధికారుల యొద్దకును మిమ్మును తీసుకుని పోనప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరమిచ్చేదమా, ఏమి జవాబు చెప్పుదమా, ఏమి మాట్లాడుదుమా అని చింతింపకండి. మీరేమి చెప్పవలసినదియో పరిశుద్ధాత్మ ఆ గడిలోనే మీకు నేర్పును అనెను. దేవునికి స్తోత్రం. ఇందులో మనం దృష్టించాల్సినటువంటి మాట 8-9 వచనాలు అండర్లైన్ చేసుకుని ఉంటే మంచిదే. ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నారు. వచ్చిన జన సమూహాలతోన ఉంటారేమో. ఆ జనసమూహాల్లో ఆయన వెంబడించేవారు ఎంతమంది, ఆయన ప్రశ్నించేవారు ఎంతమంది, ఆయన శోధించడానికి వచ్చిన వారు ఎంతమంది, అలాగుండేవారు ప్రజల్లో. ఇక్కడ తనను వెంబడించే వారితో, ముఖ్యంగా శిష్యులతో, తన మార్గములో నడవటానికి, తన వెంబడి నడవటానికి, తన మాట చొప్పున నడవటానికి జీవితాలను అర్పించుకున్న ఒక నిర్ణయం తీసుకున్న వారితో శిష్యులారా అని కాదు గాని, నా స్నేహితులైన మీతో చెప్తున్నాను అంటూ ప్రత్యేకంగా విశ్వసించిన వారి కొరకు మాటలివి. అదన్నమాట నా తాత్పర్యం. ఈ మాటలు ఎత్తైన కొండ మీద కూర్చుని 3 దినాలు ప్రసంగం చేసిన 5, 6, 7 అధ్యాయాలు వచనాలు మాదిరిగా ఉండేది కాదు.
ఇది తనను వెంబడించే వారికి, తనను అనుసరించే వారికి, తనను ప్రభువుగా స్వీకరించిన వారికి, తన కొరకు సమస్తమును విడిచిపెట్టి వెంబడించే వారికి, తన కొరకే, తన కోసమే, తన మహిమ కోసమే బ్రతకాలనే తాత్పర్యాన్ని మనసు నిండా నింపుకున్నటువంటి వారికి మాత్రమే ఈ ప్రత్యేకమైన మాటలు. అందరికీ కాదు. ఎవరైతే అంటున్నాడు కదా, వారెవరంటే ప్రభువును అంగీకరించిన మనం కూడా వస్తాం. 8, 9 వచనాలు. నేను మీతో చెప్పున్నదేమనగా, నన్ను మనుష్యుల ఎదుట ఎవరైతే ఒప్పుకుంటారో, మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభు, నేను దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకుంటాను. మనుష్యుల ఎదుట నన్ను ఎరుగను అనువానిని నేనును ఎరుగను, ఐ డోంట్ నో హిమ్ అని దేవుని దూతల ఎదుట చెప్పుతాడు అని శిష్యులు బోధిస్తే, మీరు చెప్పడం కాదయ్యా, యేసుప్రభు చెప్పాలి మాకు. మనుష్యుల ఎదుట మీరు యేసుప్రభును ఎరుగుదును అని చెప్పకపోతే ఎరుగని వారు కాదు. ఎరుగని వారు ఎలాగూ చెప్తారు ఆయనకి మాకు సంబంధం లేదని, ఆయనెవరు మేమెవరు అని. కానీ ఎరిగిన వారు ప్రజల ముందు ఆయనను ఎరుగుదమని ఒప్పుకోవాలి. ఒప్పుకునే జీవిత విధానం వాళ్ళు జీవించాలి. నోటుతో అందరూ ఒప్పుకుంటారు. లేఖనాలు మనం చూసాం కదా, దెయ్యాలు కూడా ఒప్పుకుంటున్నాయి. మరి ఇంకేంటి ఒప్పుకోవటంలో స్పెషల్? దెయ్యాలు కూడా ఒప్పుకున్నాయి కదా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడివే నువ్వు, నీకు అధికారం ఉంది, మమ్మలను పాతాళంలో పడవేసి యాతన పెట్టే అధికారం నీకుంది అంటూ అవి పరిగెత్తుకొచ్చి ఎవరిలో అయితే అవి ఉన్నాయో ఆ వ్యక్తిని పరిగెత్తుకొచ్చేలాగా చేసి యేసు దగ్గర ఆ వ్యక్తి సాగిలిపడ్డాడు. కాదు, ఆ వ్యక్తిలో ఉన్న దెయ్యముల సమూహము సాగిలి పడిపోయింది యేసు ముందు. దేవునికి స్తోత్రం. కనుక యేసును ఒప్పుకొనుట అంటే యేసు నేను ఎరుగుదును అని మాత్రమే కాదన్నట్టుగా మరలా మనం కొంచెం స్పష్టతలోకి రావాలి. ఎందుకంటే ఆ ఒప్పుకోవటం ఈ ఒప్పుకోవటం ఒకటే, ఎలాగైనా ఒప్పుకున్నట్టే కదా అని ఒకవేళ లేఖనాలు చెప్పినా, మరి యాకోబు ఎందుకంత తీవ్రమైన మాట పలుకుతాడు? నువ్వు ఒప్పుకోవటం ఏముందయ్యా, నువ్వు కేకలే చెప్పటం ఏముందయ్యా, యేసు దేవుని కుమారుడా అని నువ్వు సాగిలి పడుతున్నానని చెప్తున్నావు, అందులో ఏంటయ్యా స్పెషల్? దెయ్యాలు కూడా ఒప్పుకుంటున్నాయి, దెయ్యాలు కూడా సాగిలి పడుతున్నాయి. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ దెమ్? ఆ దురాత్మలకును నీకును ఏంటి తేడా? అక్కడే అవి దేవుని మీద తిరుగుబాటు చేసిన ఆత్మలు, శిక్షలో ఉండట కొరకు తీర్పు తీర్చబడిన ఆత్మలు. ఒక్క మాటలో సర్వోన్నతుడైన దేవుని కుమారుడివే అన్నాయి కానీ నా ప్రభుడవు మా దేవుడవు అనలేదు. ఇలాంటి ఆలోచనలు మనము పరిశీలన కొరకు ధ్యానం చేసిన యాకోబు అందరికి అర్థమయ్యే రీతిలోనే సూటిగా మాట్లాడతాడు. క్రియలు లేని విశ్వాసము మృతము, ఎందుకు పనికిరాదు. మృతం అంటే చచ్చినోడు ఎందుకు పనికొస్తాడు చెప్పండి? మృతము డెత్తో సమానం. చచ్చిన చెట్టు ఏంటి ప్రయోజనం? చచ్చిన వ్యక్తి ఏంటి ప్రయోజనం? క్రియలు లేని విశ్వాసం, దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ ఫెయిత్? సో ఈ మాట సువార్త పరిచర్య చేసే ఎవాంజలికల్స్ అంటారు. అంటే యేసును ఒప్పుకునేలాగున వాక్యం చెప్తారు. వారు స్వతహాగా స్వచ్ఛందంగానే యేసును ఒప్పుకుంటారు. యేసును ఒప్పుకున్న తర్వాత, అవును మీరు రక్షింపబడ్డారు, సంఘములకు వెళ్ళండి, ప్రభువులో ఎదగండి, ఇక మీకు ఈ రక్షణ శాశ్వతము అని చెప్తారు. అదే తాత్పర్యంతో కొంతమంది
సమాజముగా కూడుటొకరికి ఇష్టపడతారు. కొంతమంది కూడి తర్వాత లోకాశలను పెంచుకుంటూ రక్షింపబడ్డాను కదనే తాత్పర్యంతో విచ్చలవిడి జీవితం జీవించడానికి కలిసిపోతారు లోకంలో. శరీరము పెదాలైతే యేసు ప్రభువు, నా దేవుడు, నేను క్రైస్తవుడును అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగత సాక్ష్య జీవితాల్లో క్రీస్తును ఎరిగిన సూచనలు ఎక్కడ కనపడవు. క్రీస్తుతో సంబంధమున్న సహవాసమున్న సూచనలు ఎక్కడ కనపడవు. క్రీస్తు దేవుని కుమారుడు యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన మాటలు ఆ వ్యక్తి జీవితంలో పనిచేస్తున్నాయి, కార్యం చేస్తున్నాయి, లోపల క్రియ చేస్తున్నాయి, మార్పు తెస్తున్నాయి అనేదానికి కూడా ఎక్కడ రుజువు కనపడదు. కొంతమంది దైవజనులు నిక్కచ్చిగా మాట్లాడినట్టుగా తీవ్రంగా చెప్తారు. అస్సలు నువ్వు క్రీస్తుని అంగీకరించావో లేదో ఒకసారి చూసుకో. క్రీస్తును ఎలాంటి మనసుతో అంగీకరించావో, ఏ ఉద్దేశంతో అంగీకరించావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే నీ వైఖరి, నీ మాటలు, నీ కోరికలు, నీ ఆశ చూస్తుంటే దేవుని క్రమమేమీ కనపట్టలేదు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎనీవే, ఇలాగున ప్రభువుని ఎరుగుదమని ఒప్పుకోవటం మాత్రమే కాకుండా ఒప్పుకున్న దానికి రుజువుగా జీవితాన్ని అలా మలుచుకుంటూ రావాలి. కొన్ని మన శక్తికి లోబడి మనం చేసుకోగలం. కొన్ని మలుచుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు అవి మన శక్తికి మించినవై ఉంటాయి. శరీర క్రియలు, మనస్సును కంట్రోల్ చేసుకోవటం, మాటను కంట్రోల్ చేసుకోవటం. అది నాలుక మనదే అయి ఉండొచ్చు, మనస్సు మనదే అయి ఉండొచ్చు, శరీరం మనదే అయి ఉండొచ్చు. కొన్ని చాలా సులువుగా, సాధారణంగా కాస్త పట్టుదలతో, సమర్పణతో మనం లైన్లో పెట్టేసుకుంటాం. కానీ కొన్ని విషయాలు మనకు చేయి దాటిపోతున్నట్టు పరిస్థితులు. చాలా సందర్భాల్లో చేయాలని ఆశపడుతుంటాం కానీ కొంచెం కూడా అడుగు ముందుకు పడని పరిస్థితి. అప్పుడు ఏమి బెంగపడాల్సిన పని లేదు. పరిశుద్ధాత్ముడు మనకు తోడు, ఆయన మనకు శక్తినిస్తాడు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని విషయాలు మనము సులువుగా విరిచివేయొచ్చు, నెట్టివేయొచ్చు, విడిచిపెట్టొచ్చు. కొన్ని విషయాలు విరిచివేస్తే అవి విరిగిపోవు, మరలా కలిసిపోయి మనకు ఎదురుగా వస్తుంటాయి. కనుక వాటిని చంపివేయాలి, నాశనం చేయాలి. దానికి మానవ శక్తి, మానవ జ్ఞానం, థియాలజీ ఎందుకు పనికిరాదు. అది ఆత్మ ద్వారానే జరగాలి, దేవుని ఆత్మ ద్వారానే జరగాలి. దేవుని మనకి స్తోత్రం. ఒకవేళ ఇలా ఉండాలి, వాక్యానుసారంగా ఇలాగ ఉండాలి, నేను ఉండలేకపోతున్నాను, ఇది నా శక్తికి మించిన పోరాటంగా ఉంది, నా ఆత్మ అయితే, నా హృదయం అయితే యేసును హత్తుకోవాలని తపన ఏడుస్తూ ఉంది నా ఆత్మ. కానీ నా వైఖరి, నా కోరికలు, నా ప్రయత్నాలు కొంచెం కూడా దానికి సంబంధించినట్టు లేవు అని కురుంగిపోవటం కాదు. కానీ లేఖనం చెప్తా ఉంది, అలాంటి పరిస్థితి నీకు వచ్చినప్పుడు తప్పక దేవుడు నీకు సహాయం చేస్తారు. పరిశుద్ధాత్మ ద్వారానే వాటిని మనం చంపివేయగలం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఉంటుంది. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని కుమారులు అని పిలువబడతారు. ఆ దేవునాత్మ ఎందుకు మనకు అవసరము? ఎందుకు అవసరం అంటే శరీర క్రియలను చంపివేయుట కొరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ప్రభువును నోటితో ఒప్పుకోవటం, అలాంటి తగిన జీవితం జీవించటం అనే తాత్పర్యాన్ని మన మనసులో పెట్టుకుని మరలా 8-9 వచనాలు చూద్దాం. మరియు నేను మీతో చెప్పేది ఏమిటంటే, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకోవాలి. ఎవరైతే ఒప్పుకుంటారో, మనుష్య కుమారుడు అంటే యేసు, నేనే దేవుని దూతల ఎదుట వానిని కూడా ఒప్పుకుంటా. ఆయన నాకు ప్రభువు, నేను కూడా అవును ఈయన దేవుని కుమారుడు, నా సహోదరుడు అని ఒప్పుకుంటా. నాతో వారసుడు. దేవుని మనకి స్తోత్రం.
నేనుండే చోట్లోనికి తండ్రి చేత పిలువబడినవాడు, తండ్రి ఉండే చోటుకు వెళ్ళటానికి నన్ను మార్గముగా చేసుకున్నవాడు, నా మాటనే మార్గముగా స్వీకరించినవాడు ఇతడు అని నేను ఒప్పుకుంటా. దేవునికి స్తోత్రం. మనుషుల ఎదుట నన్ను ఎరుగను అను వారిని నేనును ఎరుగును అని దేవుని ఎదుట లేదా దేవుని దూతల ఎదుట చెప్తా. అవునా? భయపెట్టడానికి చెప్పాడా? సరదాగా చెప్పాడా? లేదా కాస్త తీవ్రంగా ఆలోచన చేసి భక్తి చేస్తాం కదా అని చెప్పాడా? నిజంగా అలా చేస్తాడా యేసు ప్రభు? నిజంగా ఎరుగును అని అనేస్తాడంటే అన్నట్టుగానే ఉంది వాక్యం. అందుకే కన్ఫెషన్, ఈ ఒప్పుకొనుట, నోటుతో పలుకుట అనేది చాలా ప్రాముఖ్యమైన విశ్వాస జీవితానికి ఉండవలసినటువంటి అంశం. దేవునికి స్తోత్రం. గడిచిన 2-3 వారాలుగా ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఒప్పుకొనుట, అంగీకరించుట, పలుకుట, చెప్పుట, ఇవన్నీ కూడా కన్ఫెషన్ అనే మాటలోనికి వచ్చేస్తాయి. కానీ ఇక్కడ మాట చూస్తే నన్ను ఎరుగుదును అన్నవాని నేను ఎరుగుదును అంటాను, ఆయన ఎవరు నాకు తెలియదు అనేటటువంటి వాడిని కూడా నేను అతడెవరు నాకు తెలియదు అంటాను. దేవునికి స్తోత్రం. అలాగుని చెప్పుతూ 10, 11, 12 వచనాలు పరిశుద్ధాత్మ గురించి కొన్ని మాటలు చెప్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ ఇది యేసు ప్రభు కల్వరి శిలువ మీద మరణించక ముందు ఇంకా ధర్మశాస్త్ర కాలము నడుస్తూ ఉంది. కృపా కాలమునకును ధర్మశాస్త్ర కాలమునకును మధ్యస్థ సమయం అది. కృప ఇచ్చుటకే ప్రభు వచ్చారు, కృపా సత్య సంపూర్ణుడుగానే ప్రభు వచ్చారు. దేవుని కృపే భూమి మీద సంచారం చేస్తున్న దినాలు. కానీ ధర్మశాస్త్రము కూడా ఉన్న దినాలు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యేసు కల్వరి శిలువ మీద మానవ పాపల నిమిత్తం మరణించి సమాధి చేయబడ్డాడో ధర్మశాస్త్రమునకు ముగింపు పలికాడు. పాపమునకు జీతం మరణం అనే దానికి ముగింపు పలికాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగున ధర్మశాస్త్రము కొట్టివేయబడింది కాదు, నెరవేర్చబడింది. ఆ పునరుద్ధాన దినాన్ని నుంచి కృపాకాలం మొదలైంది. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. ఆ తరువాత కాలంలో ఉన్నటువంటి విశ్వాస జీవితాన్ని బట్టి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని యేసు మార్కు సువార్తలో చెప్పిన, అపొస్తలుల ద్వారా పరిశుద్ధాత్ముడు సంఘానికి చెప్పించిన లేదా సువార్తలు ప్రకటింపచేసిన, యేసు చనిపోక ముందు బోధ, యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత బోధ అన్నట్టుగా కొంతమంది దైవజనులు కొన్ని బోధలను విడిచిపెట్టేస్తారు. యేసు ప్రభు యొక్క మాటలను ఇది క్రీస్తు మరణించక ముందు అన్నాడు గనుక అప్పటికి వర్తిస్తుంది, క్రీస్తు మరణించి తిరిగి లేచాడు గనుక కృపాకాలం మొదలైపోయింది గనుక ఆ బోధ తరువాత అనవసరము అని కొన్ని ప్రత్యేకమైన అంశాల గురించి వారు బోధ చేసేటప్పుడు సంఘము క్రీస్తు ప్రతి మాటను ఆచరించాలి, అనుసరించాలి అని కలిగి ఉన్న తాత్పర్యంలో నుంచి తెలియకుండానే వాళ్లను తప్పించేస్తారు. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. యేసు ప్రభు అన్నారు, నా మాట చొప్పున చెయ్యాలి, నా మాట నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉంటుంది. ఆకాశములు గతించిపోవచ్చు, భూమి గతించిపోవచ్చు, కానీ నేను పలికిన మాట సున్నా పొల్లు కూడా పోదు. దేవుని మానికి స్తోత్రం. అంతగా సీరియస్గా, అంతగా నిశ్చయితతో యేసు ప్రభు చెప్పినటువంటి మాట. అయినా దేవునిని మనం ఎరుగుదుము అని అంటే దేవుడు కూడా మనలను ఎరుగుదును అంటాడట. యేసే దేవుడు, సమస్తం ఆయన మూలముగానే కలిగను, కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలగలేదు. సృష్టికి ప్రారంభం, ఆది సృష్టి ఆయనే. కనుక యేసు దేవుని కుమారుడు, దేవుడు. ఆయన నేను ఎరుగుదును అని ఒప్పుకుంటే ఆయన కూడా నన్ను ఎరుగుదును అని ఒప్పుకుంటాడు.
అని యేసుప్రభు చెప్పిన మాట. ఒకవేళ మనుష్యుల ముందు అంటే విశ్వాసుల అంజుల పొగిడేవారా, హింసించేవారా, శోధించేవారా, సన్మానం చేసేవారా, ఎవరైనా సరే మనుష్యులు. దేవుని మనకి స్తోత్రం. ఉదాహరణ చెప్పాలంటే తోటి క్రీస్తుని ఎరిగిన వారి ముందు క్రీస్తును సంతోషంగా ఒప్పుకుంటాం. వారు అంగీకరిస్తారని మనకు తెలుసు. వారు కూడా క్రీస్తుకు పరిచయస్తులని మనకు తెలుసు. కనుక హుషారుగా ప్రభు ఏం చేశాడంటే మా జీవితంలో, ప్రభు ఏం చేశాడంటే మా కుటుంబంలో, ప్రభువుని మేము ఎందుకు నమ్ముకున్నామంటే క్రైస్తవులతో చాలా వేగంగా, చురుకుగా క్రీస్తు గురించి ఒకటే చెప్పాలని ఉబ్బలాట పడతారు. అన్యుల మధ్యన చెప్పుట కన్నా, ఎరుగిన వారి మధ్యన చెప్పుట కన్నా హింసిస్తారు, వెలివేస్తారు, ఏమనుకుంటారో, నాతో మాట్లాడటం మానేస్తారేమో, నేను ఎందులోనూ కలిసిపోయినని అనుకుంటారేమో, తన స్నేహం నాకు ఇవ్వకుండా ఉంటారేమో అని ఆ విషయంలో మనం చాలా రిజర్వ్డ్గా ఉంటాం. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా మీరు ప్రభు నమ్ముకున్నారా అని ఎవరైనా మనం అడిగినప్పుడు అవును మేము నమ్ముకున్నాం అనగానే వెంటనే మన సాక్ష్యాన్ని వాళ్ళతో పంచుకోవటానికి త్వరగా ఇష్టపడతాం. తప్పని నేను అనను. కానీ వాక్యం చెప్తుంది అందరి ఎదుట, క్రీస్తుని ఎరుగిన వారి ఎదుట కూడా నువ్వు క్రీస్తును కలిగి ఉన్నాననే సాక్ష్యము నోటితో చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. ప్రభు మరి శిలువ మీద మరణించక ముందు, సమాధి చేయబడక ముందు, లేఖనానుసారంగా 3వ దినాన్ని తిరిగి లేచి అద్భుతమైన ఆ దేవుని బలియాగపు తుదిఘట్టము జరగక ముందు భూమి మీద సువార్త ప్రకటించుటకు శిష్యులను పంపిస్తున్న తరుణంలో శిష్యులకు చెప్పిన మాట ఇప్పుడు వర్తించదేమో కదండి, సంఘానికి అది వర్తించదేమో కదండి, అప్పటికింకా సంఘం లేదు కదండి అని చెప్పేవారు ఉండొచ్చు, ప్రశ్నించేవారు ఉండొచ్చు. తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో పరిశుద్ధాత్ముడు అపొస్తలుడైన పౌలు చేత ఈ మాట కూడా వ్రాయిస్తున్నారు. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు 4 వచనాలు. అవసరమైతే మీరు సర్కిల్ చేసుకోండి మాటలు. ఎరుగుదును ఎరుగను, మనం ఎరుగుదును, యేసును నేను ఎరుగుదును అని చెప్పాలట. అప్పుడు యేసు కూడా నన్ను ఈ లోకంలో కాదు, పరలోకంలో కూడా తండ్రి ఎదుట, దేవుని ఎదుట, దూతల ఎదుట ఎరుగుదును అని ఆయన అంటాడట. ఇక్కడ ఎరుగుదును అని అనకపోతే అక్కడ కూడా యేసు ఎరుగుదును అని అనడట. 2 క్లారిటీతో ఉంది. ఒక మాట చెప్పి ఊరుకోలేదు, 2 మాటలు కూడా ఆయనే చెప్పాడు. సో ఇక్కడ చూడండి, అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో పరిశుద్ధాత్ముడు వ్రాయిస్తున్నాడు. క్రీస్తు దర్శనం పొందిన వ్యక్తి, క్రీస్తు సంఘాన్ని శ్రమపెట్టి చంపి గొప్ప పండగగా రక్తాన్ని చూసి పులకరించిపోయినటువంటి వ్యక్తి, క్రీస్తు చేత సంధించబడి క్రీస్తు సాక్షాత్కారం పొందుకొని అన్యుల మధ్యన అపొస్తలుడుగా ఉండుటకు ప్రత్యేకంగా అభిషేకించబడ్డాడు. అభిషేకించాను అని ప్రభు చెప్పారు. అభిషేకించబడ్డాను అనే తాత్పర్యంతో సువార్త ప్రకటిస్తూ క్రీస్తు కొరకు తన ప్రాణాన్నే పణంగా పెట్టినటువంటి వ్యక్తి పౌలు. ఆయన రాస్తున్న మాట లేదు, ఆయన చేత పరిశుద్ధాత్ముడు వ్రాయిస్తున్న మాట. 9వ వచనం నుంచి, నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధించబడి శ్రమపడుచున్నాను. దేనితో బంధించబడి? సంకెళ్లతో బంధించబడి శ్రమపడుతున్నాను. ఇదేనా అపొస్తలుల కార్యాలు అపొస్తలుడైన పౌలు చెప్పిన సుసాక్షి? మీరు వినే ఉంటారు, చదివే ఉంటారు. బెత్తములతో కొట్టబడి తిని, తుఫానులతో ఉపవాస జాగరములతో నా శరీరమును నలగగొట్టుకుంటుని, ముమ్మారు రాళ్లతో కొట్టబడి తిని, ఇక నాకు బ్రతుకు లేదు, చచ్చిపోతున్నాను అనేటటువంటి స్థాయికి చాలాసార్లు వెళ్ళిపోయాను. మరణపు అంచుల దగ్గరకు వచ్చేసాను చాలా సందర్భాల్లో. అయినా ఆయన కృపచేత నన్ను బ్రతికించి
మరలా తన పని చేయించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగున ఇక్కడ సంకెళ్లతో బంధింపబడి ఏం పడుతున్నాను? సుఖపడుతున్నానా, శ్రమ పడుతున్నానా? శ్రమ పడుతున్నాను. ఎవరి నిమిత్తము, దేని నిమిత్తము? సువార్త విషయంలో. సువార్త ఎవరి విషయంలో? యేసు ప్రభు గురించి సువార్త. యేసు ప్రభుని నమ్మండి అని సువార్త. యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి అంటే తన జీవితాన్ని కూడా సాక్ష్యంగా ఉంచేటటువంటి సువార్త. నేను యేసును నమ్ముకున్నాను ఎందుకంటే అంటూ తన జీవిత సాక్ష్యాన్ని చెబుతూ ఆదిమ కాలములో ఇశ్రాయేలు దేవునికి అలాగే యేసు ప్రభువు నా తండ్రి పంపించాడు ఆ ప్రవచనాల సారాన్ని చెబుతూ ప్రకటించే సందర్భాన్ని బట్టి చాలా మంది పౌలుకు శత్రువులయ్యారు, సువార్తకు శత్రువులయ్యారు. ఈయన నేరమేం చేయలేదు, దొంగతనమేం చేయలేదు, హత్యలేమీ చేయలేదు. ప్రభువులోకి వచ్చాక ఎవరి ఆస్తిని దొంగలించలేదు, ఎవరిని దూషించను లేనే లేదు. అయినా నేరస్తుడు మాదిరిగా లోకం అతన్ని ఎంచింది. దేని నిమిత్తము? నేరం చేశాడు, నేరానికి శిక్ష ఇది అని లోకం పలికి సంఖ్యలు వేసి చెరసాలలో నెట్టేసింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు. ఏమని? సంఖ్యల చేత బంధించబడి నేరము చేయకపోయినా, నాలో ఏ నేరము లేకపోయినా సువార్త ప్రకటించటమే నేరముగా ఈ లోకం ఎంచినందువల్ల యేసును పబ్లిక్గా ఒప్పుకుంటున్నాను, ఒప్పుకోమని చెప్తున్నాను కనుక నేను నేరం చేసిన వాడిని అయిపోయాను. ఇది నేరం కాదు, కానీ నేరం అని ప్రపంచం చెప్పింది, నేరం అని అక్కడ ప్రభుత్వం చెప్పింది, నేరం అని అక్కడ లోకం చెప్పింది. కనుక నేను నేరస్తుడనైపోయినట్టుగా ఈ సువార్త విషయమై సంకెళ్లతో బంధించబడి శ్రమపడుచున్నాను. అయినను సంకెళ్లతో ఉన్నను, బంధింపబడి ఉన్నను, శ్రమపడుచున్నను, ఈ లోకమంతా నేను నేరం చేసినట్టుగా కేకలు వేసి చప్పట్లు కొడుతున్నాను, నేను మాత్రం సువార్త ప్రకటించటం మానటం లేదు. దేవునికి స్తోత్రం. అంటే క్రీస్తును ఒప్పుకోవటం నేను మానటం లేదు. క్రీస్తుకి నాకు సంబంధం ఉంది, నేను క్రీస్తుకు చెందినవాడను, నేను క్రీస్తు సొత్తు, నేను దేవుని సొత్తు అని అతిశయంతో చెప్పుకుంటూనే ఇవన్నీ సహించుకుంటూ ముందుకు సాగిపోతున్నాను. మళ్ళా సబ్జెక్టులోకి వద్దాం. ఒప్పుకొనుట. సుఖాల్లో అందరము ఒప్పుకుంటాం. క్రైస్తవుల మధ్యకి వెళ్ళినప్పుడు విస్తరించి గంటన్నర మనం సాక్ష్యం చెప్తాం. వాళ్ళు వినటానికి కాస్త ఓపిక లేకపోయినా, లేదా వారికి వేరే పనుందన్నా చెప్పనివ్వండి, కాసేపు కూర్చోండి అంటూ చెప్పి మరీ వివరించి వాళ్ళకి చెప్తాం. కానీ అంజలు వచ్చేటప్పటికి ఏం జరిగింది, అసలు ఎందుకు నమ్ముకున్నారు అనేటప్పటికి కొంతమంది ఇబ్బంది పడిపోతారు. లేదా కొంతమంది అసలు క్రైస్తవులమని ఒక ప్రత్యక్షత ఇవ్వటానికి ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు దాచేసుకుంటారు. శుభకార్యాలకు వెళ్ళినప్పుడు బంధువర్గంతోనో స్నేహితులతోనో ఒక సమాజంగా కూడి ఆర్భాటంతో విందు వినోదం జరిపించుకునే ఆ స్థలాలకు వెళ్ళినప్పుడు కొంతమంది క్రైస్తవులు చాలా తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటారు, చాలా తెలివిగా నటిస్తూ ఉంటారు. మేము క్రైస్తవులు మన ఎవరికీ తెలియకూడదు అన్నట్టుగానే వాళ్ళలో కలిసిపోయేలాగున అలాగే వేషం వేస్తారు, అలాగే మాట్లాడతారు, అలాగే జోక్ చేస్తారు, అలాగే పనికిరాని మాటలతో కాలం ఆ పండగ సమయంలో వెచ్చించేస్తారు. యేసు ప్రభు తీవ్రంగా పరిగణిస్తాడు అనే మాట చెప్పి మీ మనసులో ముళ్ళు పడినట్టుగా నేను చేయను, కానీ ఇది తగునా? అదనమాట. ఇది న్యాయమేనా? దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది అలాగున నటించటలేదు, ఎంతమంది అలాగున నేను ఫలానా అని తెలియకుండా ఉంటే బాగుండును, నేను చర్చికెళ్తున్నట్టుగా వీళ్ళకి తెలియకుండా ఉంటే బాగుండును. తెలిస్తే అడిగేస్తారు. అప్పుడు అందరూ నా వైపు చూస్తారు, నేను ఏదోలా కనిపిస్తాను, అందరూ నన్ను చూసి ఏదేదో అనేసుకుంటారు అనుకుంటూ ఇంటి దగ్గరే మనము కొన్ని మనసులో రిహార్సల్స్ వేసుకుని బయలుదేరతాం. అలాంటి పరిస్థితి వస్తే ఇలాగా, ఇలాంటి పరిస్థితి వస్తే అలాగుంటాను, ఇలా చెప్తాను,
అని అనుకుంటాం. ఓ మై గాడ్, హల్లెలూయా, దేవుని మనకి స్తోత్రం. అది సరదాగానో లేకపోతే పండగగా అనుకుంటూనో ఇందులో ఏముంది, పెద్ద పనేముంది, పెద్ద ఇబ్బంది పట్టడానికి అనుకుంటాం. కానీ ఇదిగో ఇలాంటి ప్రభు పలికిన మాటలు మనం చదివి ఉండకపోతే, ప్రభు పలికిన మాటల్లో వెనుకున్నటువంటి తాత్పర్యాన్ని మనం తెలుసుకుని ఉండకపోతే అలా నటిస్తూనే ఉంటాం. అలా నటిస్తూనే ఇంకా క్రొత్త నటనలు నేర్చుకుంటూనే ఉంటాం. కనుకనే ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా, పౌలు ద్వారా, తిమోతి ద్వారా సంఘానికి చెప్పిస్తున్న మాట. దేవుని మనకి స్తోత్రం. యేసు ఏమన్నారో ఆ దినాల్లో అదే మాట పరిశుద్ధాత్ముడు తిమోతితో మాట్లాడేలాగా పౌలును ప్రేరేపించి వ్రాయిస్తున్నారు. నేను నేరస్తుడని ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. నన్ను బంధించగలిగిందేమో లోకం, నా నోటిని మూయించడానికి ప్రయత్నం చేస్తోందేమో ఈ లోకం. నన్ను చెరసాల్లో పట్టేస్తే ఇక వాక్యానికి వాయిస్సే ఉండదని అనుకుంటుందేమో. దేవుని వాక్యాన్ని ఎవరు ఆపలేరు. దేవుని వాక్యాన్ని ఎవరు నోరు మోయించలేరు. ఆ వాక్యం పలుకుతూనే ఉంటుంది, రమ్మని చెప్తూనే ఉంటుంది, రక్షణ ద్వారం తెరుస్తూనే ఉంటుంది. దేవుని మనకి స్తోత్రం. వాక్యం అంటే యేసు, వాక్యం అంటే దేవుడు, వాక్యం అంటే ఆత్మ. ఎవరాపగలరు దేవుణ్ణి? ఎవరాపగలరు? సైన్యములకు అధిపతి అయిన యెహోవాను. ఎర్ర సముద్రం ఆపగలిగిందా? ఎరుకో కోట గోడలు ఆపగలిగాయా? సముద్రాలు ఆపగలవా? నక్షత్రాలు ఆపగలవా? ఆకాశములు ఆపగలవా? అసలు దేవుని ఆపగలిగిన శక్తి ఏది ఈ లోకంలో? దేవుని మనకి స్తోత్రం. నన్నైతే సంకెళ్ళతో బంధించబడ్డానేమో కానీ దేవుని యొక్క వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత 10వ వచనం, ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా, తాత్కాలికమైన మహిమ కాదది, నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసు నందలి లేదా యేసు క్రీస్తు నందలి రక్షణ పొందవలెనని నేను అన్యులు అందరి కొరకు, నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను, సమస్తమును కూడా సహించుకొనుచున్నాను. ఈ మాట ఎంతైనా నమ్మదగినది. ఏదనగా ఏ మాట? ఎందుకు నేను ఓర్చుకుంటూ, ఎందుకు నేను యేసుని నమ్ముకుంటాను, యేసునందే రక్షణ ఉంది, నేను యేసుకు చెందినవాడిని, మీరు కూడా యేసుని నమ్ముకోవాలి, యేసు ఒక్కడే పాపమునకు ప్రాయశ్చిత్తము, యేసుకు వెలుపల రక్షణ లేదు, దేవుడి కృపతో నీకు నాకు మనకు అనుగ్రహించిన క్షమాపణ కృప, ఈ రక్షణ భాగ్యం అని చెబుతూనే ఉంటా. నన్ను కొట్టినా, తిట్టినా, చంపినా, చెరసాలలో వేసిన, బొండలలో బిగించిన, లోపలి చెరసాలలో వేసిన, బెత్తములతో కొట్టినా, నేను చచ్చే వరకు రాళ్లతో కొట్టి చచ్చాననుకుని ఊరి వెలుపలికి ఈడ్చి వేసినా సరే నేను చెప్పక మానను, నేను ప్రకటించక మానను. ఇంకా చెప్పాలంటే నేను యేసును ఒప్పుకోవటం మానను. దేవుని మనకి స్తోత్రం. నేను యేసును ఒప్పుకోవటం మానను. నువ్వు యేసును ఒప్పుకోకుండా ఆగిపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ మీకు అనేటటువంటి జీవం వచ్చిందనుకోండి. ఒకవేళ రాబో దినాల్లో ఎప్పుడైనా, ఒకవేళ మనం ఆశతో అనుకుంటాం మన తరంలో రాకుండా ఉంటే బాగుండును. ఏమో రేపే రావచ్చు, ఆ పై ప్రభుత్వం నుంచో. కేవలం ఇది వీరికి క్రీస్తు నరిగిన వారు బ్యాక్వర్డ్ కాదు, వాళ్ళు ఫార్వర్డ్ కాస్ట్ కనుక వారికి అక్కర్లేదు. ఇలాంటివన్నీ ఆపేసేయండి. ఎవరైనా సరే క్రీస్తుని అంగీకరిస్తే వాళ్ళు ఓసీల కింద లెక్క అని ఏవో వాళ్ళకు సొంత జమాలక్కలు వేసుకుంటారు. ఓట్ల కోసం వాళ్ళ సొంత జమాలక్కలు వేసుకుంటారు. ప్రభుత్వాలు నడిపించడం కోసం వాళ్ళ సొంత జమాలక్కలు వేసుకుంటారు. ఇలా చేస్తే వీళ్ళ ఓట్లు పడవు, వాళ్ళ ఓట్లు పడతాయి, మనం రాజ్యాలు వెళ్ళొచ్చని. కానీ వీళ్ళకి తెలియాలి, వీళ్ళ గురించి పైన ఒక ఆయన ఉన్నాడు, జమాలక్కలు వేసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లెక్కల కన్నా గొప్పగా లెక్కలేసే మహాదేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ కులాల లెక్కలు, గోత్ర లెక్కలు, క్రీస్తుని అంగీకరించావా, ఇదే ఉంది నీకు, క్రీస్తుని అంగీకరించలేదా, అవన్నీ ఉంటాయి నీకు. అబ్బో ఎన్ని లెక్కలు, ఎన్ని
మాటలు ఒకసారి అర్థం చేసుకోండి. ఏదో పథకాలు వీరికట వారికట మీద కొట్టుకుపోతుంటాం. అబ్బాయి నేను చర్చికి వెళ్ళాలని ఊరికే మాట వరుస కనేస్తూ ఉంటాం. కావాలంటే అడగండి పక్కింటాయన్ని, నేను చర్చికి వెళ్ళానేమో అని కూడా ముందే ఆయనకి చెప్పేస్తాం. ఎంక్వైరీకి వస్తున్నారట, అంకుల్ నేను ఎప్పుడు చర్చికి వెళ్ళాలని చెప్పేసేయండి. వస్తున్నారట, మిమ్మల్ని అడుగుతారట, ఎంక్వైరీ చేసి రాసుకుంటారట. వస్తున్నారు. కొన్ని పథకాలు తీసేస్తారేమో కూడా, రాబో ఈ దినాల్లో కాదు, ఏమో ఆ కాలం వస్తుందేమో. లేదా ఏదో ఒక నామం 3 సార్లు పలికితే లిస్టులో నీ పేరు ఉంటుంది అంటారేమో. ఏదో నామం తెలుసు కదా మీకు. ఆ నామం పలికితేనే 3 సార్లు పలికితేనే నీ పేరు ఇందులో లిస్టులో, లేకపోతే లేదు. చట్టంలో లేదు కదా అన్నాం అనుకోండి, రాజ్యాంగం లేదు కదా అన్నాం అనుకోండి, ప్రతి పౌరుడికి సొంత హక్కు ఉంది కదా అని పిడుకులు బిగించామనుకోండి, అవేమి వదిలేసాయి. నువ్వు ఇలాగ వీధిలోకి వచ్చి 3 సార్లు కేకలేయి, జై అని చెప్పేసి కేకలేయి, అప్పుడు నీ పేరు టిక్కి పెడతాము, నీకు అన్నీ వస్తాయి అంటున్నారు. ఎప్పుడో ప్రారంభమైంది ఉత్తర భారతదేశంలో, ఎప్పుడో ప్రారంభమైంది. అది ఇంకా తీవ్రమవుతుంది. దక్షిణ భారతదేశానికి వచ్చేసింది. ఇక వీధివాడల్లోకి రావచ్చు. అయినను సువార్త నిమిత్తము, నిత్యమైన మహిమలో నేనుండు నిమిత్తము, కృపతో నిత్యమైన మహిమను పాపినైన నన్ను పాపిగా పరిగణించక, నా పాపము నిమిత్తము క్రీస్తు తన రక్తమును కార్చి నన్ను పరిశుద్ధపరిచి, దూతలు కూడా సమీపించలేనటువంటి ఆ తేజస్సులోనికి, ఆ మహిమలోనికి నన్ను ఉచితముగా పిలిచినటువంటి దానికి కృతజ్ఞతగా నేను యేసును ఎరుగను అని ప్రాణముండగా చెప్పలేను. దేవుని మనకి స్తోత్రం. నా ప్రాణం ఉన్నంత వరకు ఆయనను ఎరుగుదును అని చెప్తూనే ఉంటాను. ఆయనే నా ప్రభువు అని చెప్తూనే ఉంటాను. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందుల రక్షణ పొందవలెనని నేను వారి కొరకు హింసలు, వెలివేయబట్టలు అన్నీ ఓచుకుంటున్నా, చెబుతూనే ఉంటున్న సువార్త. 11 వచనం, ఈ మాట నమ్మదగినది. ఏ మాట నమ్మదగినది? అదేంటంటే ఏదనగా, చూడండి ఆ వాక్యం యొక్క స్ట్రక్చర్. ఈ మాట నమ్మదగినది అని ఒక వచనం అయిన తర్వాత ఈ మాట నమ్మదగినది అంటే మనకు సులువుగా అర్థమవుతుంది. ముందు ఈ మాట నమ్మదగిందంటే అంతకు ముందు పలికిన వచనమా లేకపోతే పలకబోతున్న వచనమా? ఇంగ్లీష్ గ్రామర్ బట్టి కంజంక్షన్ అంటారు. ఈ మాట నమ్మదగినదంటే 10వ వచనమా లేదా 11వ వచనమా? ఈ మాట నమ్మదగినది అదేంటంటే అన్నాడు గనుక 11వ వచనం. దేవునికి స్తోత్రం. మనము ఆయనతో కూడా, క్రీస్తుతో కూడా చనిపోయిన వారం అయితే, ఏది క్రీస్తుతో కూడా ఎందుకు చనిపోతాము? క్రీస్తుతో చనిపోవటం అంటే ఏం చెయ్యాలి మనము? ఏ విషయంలో, దేనిని బట్టి క్రీస్తు చనిపోయిన వాడిగా సమాధులకు వెళ్ళాడు? ఆయన పాపము చేసినందువల్ల కాదు, ఆయనలో ఏ పాపము లేదు. ఆయన పాప శరీరాకారంతో పుట్టినను ఆయనలో పరిశుద్ధ రక్తం ఉంది. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. మన పాపముల నిమిత్తం, మన పాపములన్నీ ఆయన భుజముల మీద వేసుకుని ఆ పాపము నిమిత్తం ఆయన చనిపోయాడు. అలాగే మనము కూడా పాప విషయంలో ఆయనతో పాటు చనిపోయాం. బాప్తిజం తీసుకునే సందర్భం, పాప విషయంలో మనం ఆయనతో పాటు చనిపోయాము, పాతి పెట్టబడుతున్నాము అనే దానికి గుర్తుగా నీళ్లలోనికి వెళ్ళిపోతున్నాం, సమాధి చేయబడుతున్నాం. ఆయన మన పాపం నిమిత్తం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, నేలలోకి పోయాడు. పంచభూతాలు అంటాం కదా, భూమి, ఆకాశము, నీరు, అగ్ని, గాలి. అక్కడ సమాధి నేలలో చేస్తారు, మట్టిలో చేస్తారు. మనిషి కనపడడు చనిపోయిన తర్వాత సమాధి. మనమైతే పోలిక, దానికి గుర్తు. సమాధి చేయబడుతున్నాను, గత జీవితం సమాధి అయిపోతా ఉంది, గత కోరికలు సమాధి అయిపోతున్నాయి. ఆ పాపభూయిష్టమైనటువంటి స్థితి అంతా కూడా క్రీస్తుతో పాటు సమాధి అయిపోతా ఉంది. అలాగే క్రీస్తుతో పాటు నేను తిరిగి లేస్తున్నాను. భూమి, నీరు సేమ్, పంచభూతాల్లో 2 సేమ్. కనుక మనం నీళ్లలో మునుగుతున్నాము,
ఆ సమాధికి పోలికగా నెలలోంచి లేస్తున్నాము, యేసు సమాధిని గెలిచి తిరిగి లేచినట్టుగా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయాము, పాపం విషయంలో చనిపోయాము కనుక ఆయనతో కూడా తప్పక బ్రతుకుతాం. 12వ వచనం, సహించిన వారమైతే, ఓర్చుకోగలిగిన వారమైతే ఆయనతో కూడా పరిపాలిస్తాం. సహించుకునేవారు పరిపాలిస్తారు, సహించుకోలేక విడిచిపెట్టేవారు ఆయనకి నాకు సంబంధం లేదు అన్నట్టుగా బ్రతికేవారు ఆయనతో రాజ్యాన్ని పరిపాలించలేరు. ప్రకటన గ్రంథం చదువుకున్నాం గత 4-5 వారాల క్రితం. జయించువాడు నాతో పాటు కూర్చుంటాడు, నాతో పాటు ఏలుబడి చేస్తాడు. దేవుని మానికి స్తోత్రం. శ్రమలను జయించినవాడు. శ్రమ అంటే తుఫాను, గాలి, ఆకలి, దప్పిక, వ్యాధి, బాధ ఇవన్నీ అనుకుంటాం. అసలు శ్రమ ఎందుకు మొదలవుతుందంటే యేసును అంగీకరించని లోకం, యేసును ద్వేషించే లోకం. యేసును ద్వేషిస్తే లోకం పోనే పోను, కానీ యేసును నమ్మిన వారిని ద్వేషించే లోకం. ద్వేషిస్తే పోతే పోను. ద్వేషంతో ఊరుకోకుండా హత్య చేయటానికి కూడా తీవ్రంగా ఆలోచన చేసే లోకం. హత్య చేస్తే ఏమో రహస్యంగానో ఎక్కడో అడవుల్లో, లేదు అలా హత్య చేయటము ధర్మం, ఇది మా దేవునికి ఇష్టమైన పని అంటూ పబ్లిక్గా నరికి పోగులు పెట్టటం. యేసుప్రభు నమ్మిన వారిని రాళ్లతో కొట్టి చంపించినట్టుగా. పౌలెవరు? ఒకప్పుడు సౌలు, సంఘాన్ని హింసించినవాడు. స్టెఫెను దగ్గరుండి రాళ్లతో చచ్చే వరకు కొట్టించినవాడు. చచ్చిపోయిన తర్వాత ఆ రాళ్లే సమాధిగా మారిపోయిన తర్వాత ఆ చంపిన వారు ఆ స్టెఫెను ఒంటి మీద ఉన్నటువంటి ఆ రక్తంతో ముద్దయిపోయినటువంటి ఆ వస్త్రాలు తీసుకొచ్చి సౌలు కాళ్ళ దగ్గర పెడితే, అంటే క్లారిటీ వచ్చేసింది, సమాధి అయిపోయాడు, ఇదిగో వస్త్రం, రక్తం, ఆ ఎర్రటి రక్తం, ఆ తడి రక్తం. ఈ సౌలు చూసి మురిసిపోయాడు, శబాష్ అన్నాడు. దేవునిని ఎరుగునవాడుగా కాదు, తాను ఒక ధర్మాన్ని ఎరిగాడు, ఆ ధర్మమే నిజమని నమ్మాడు. ఆ ధర్మం కోసం నేను హత్యలైనా చేస్తాను, అది నాకు చెప్పిన ధర్మం అంటూ మొదలుపెట్టాడు. కానీ చివరికి యేసు సంధించాడు. యేసు ధర్మంలో సౌలు వచ్చాడు, పౌలుగా మారాడు. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా. సంఘమును హింసించిన వాడు ఇప్పుడు తానే సంఘములో ఒక అవయవమైపోయాడు. సంఘాన్ని ద్వేషించిన వాడు ఇప్పుడు తానే సంఘమును ద్వేషించటం లేదు, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆ సంఘం కోసం, క్రీస్తు శరీరం కోసం, క్రీస్తు నామం కోసం, క్రీస్తు మహిమ కోసం, క్రీస్తుని ఎరుగుదును అని పబ్లిక్గా చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఒకప్పుడు తాను రాళ్లతో కొట్టి చంపించాడు, ఇప్పుడు లోకం తీరదే. ఒకప్పుడు నేను వేసిన శిక్ష ఇప్పుడు నాకేస్తుంది లోకం. అయినా ఏం పర్వాలేదు, యేసు నేను ఒప్పుకోవాలి. దేవుని మానికి స్తోత్రం. సహించిన వారమైతే ఆయనతో కూడా పరిపాలిస్తాం. ఒక రాజ్యం ఉంటుంది, దేవుని రాజ్యం. ఆయన రాజ్యాన్ని పరిపాలించడానికి వస్తాడు, ఆయనతో కూడా మనం పరిపాలిస్తాం. ఎవరు పరిపాలిస్తారు? నాటకాలు వేసేవాళ్ళ? కాకుల మాదిరిగా కలిసిపోయేవారా? ఎక్కడ వేసే నటనలు అక్కడ వేసేవారా? ప్రభు నేను ఎరుగుదును అని చెప్పుకోవటానికి కూడా కాదు, అసలు చూపించుకోవటానికి కూడా ఇష్టం లేకుండా రహస్య క్రైస్తవ జీవితం జీవిస్తూ ఇదే గొప్ప రక్షణ ఆనందం అనుకునేవారా? రహస్య క్రైస్తవ జీవితం అయితే ఏముందండి, నువ్వు క్రైస్తవుడివి కదా, రక్షింపబడ్డావు, పరలోకానికి వెళ్తావు అనే వచనాలు, బోధలు ఆ వ్యక్తికి హామీగా ఉంచే కొలది ఆ నటన ఎక్కువైపోతుంది. ఆ బోధ, ఆ స్థితి ఆ మనిషి మనసులో పేరుకుపోయే కొలది కూడా ఇంకా చాలా నాటకాలు ఆడటానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఒప్పుకోవాల్సిన పని లేదు, చూపించుకోవాల్సిన పని లేదు. నేనేమి క్రైస్తవుని చెప్పేసని వీధుల్లో తెల్లబట్టలు వేసుకుని తిరగాల్సిన పని లేదు, మెడలో సిలువ వేసుకుని ఆడాల్సిన పని లేదు అనేలాగునగాడు కొంతమంది ఆ విపరీత ధోరణిలోకి వెళ్తారు. ఏమో వాక్యం చెప్తుంది, రహస్య క్రైస్తవుడంటూ ఎవరు లేరండి ఇక్కడ. పరిశుద్ధ గ్రంథంలో మీరు పాత నిబంధన ప్రక్క పెట్టండి, క్రొత్త నిబంధనలోకి రండి. మొదటి బాప్తిజం పొందిన వారిని మీరు చూడండి. ఆ తరువాత సంఘం ఏర్పడినప్పుడు పేతురు చేసిన మొట్టమొదటి ప్రసంగం. అంతకుముందు యోహాను బాప్తిజం యోహాను దగ్గరికి వచ్చింది. యోహాను
సర్ప సంతానము మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు అని ఆ రోజు మారు మనస్సు నిమిత్తము, పాపక్షమాపణ కాదు, మారు మనస్సు నిమిత్తము దేవుని రాజ్యంలో చేరు నిమిత్తం వాళ్ళకు వాళ్ళే పాపాలు ఒప్పుకుంటూ నీళ్లలోకి వచ్చి బాప్తిసం తీసుకుని వెళ్తా ఉంటే యోహాను ఏమన్నాడు? మునిగి వెళ్ళిపోతే కాదు, క్రియలు పబ్లిక్గా కనపడాలి. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. నిజానికి పరిశుద్ధ గ్రంథంలో రహస్య క్రైస్తవులు ఉండొచ్చు. రహస్య క్రైస్తవ సంఘం ఒకటి ఉంది. 7 సంఘాలకు ఇంకో సంఘం కూడా కలిపేసుకుని ఇంకో పుస్తకం రాసేసుకుని రహస్య క్రైస్తవులు ఎందుకు ఉండొచ్చు అంటే, రహస్య క్రైస్తవులను దేవుడు ఎందుకు అంగీకరిస్తాడంటే, రహస్య క్రైస్తవులకు కూడా దేవుడు ఎలాంటి బహుమానం సిద్ధపరిచాడంటే అంటూ ఏమైనా కొన్ని గ్రంథాలు పుస్తకాలు బైబిల్ కలిపేస్తుంటే ఆ రహస్య క్రైస్తవులకు ఎంత ధీమాగా ఉండునో. ఏం పర్లేదు, మీరు రహస్య క్రైస్తవులుగా ఉండండి. సర్వేకి ఎవరు వచ్చినా, అధికారులు ఎవరు వచ్చినా, ఉద్యోగాల మీద ఎవరు వచ్చినా, ఏదైనా ఇది అనండి, మీరు ఈ జెండా పట్టుకుని అంటేనే మిమ్మల్ని బ్రతకనిస్తాం అంటే కత్తి ఎదురుగా చూపించిన ఈ రహస్య క్రైస్తవులందరూ అది అనేస్తారు. ఆ కత్తిని చూసి ఏం పట్టించుకోరు. అనేస్తే చాలు కదా, బ్రతికిపోతాం మనం. జై అందాము 100 సార్లు కదా, 200 సార్లు అందాము, పోతే పోయే, నోటితోనే కదా అంటున్నాం. మన మనసు అయితే దేవునితో ముడిపడిపోయింది కదా, దేవునికి తెలియదా ఏంటి అంటూ ఒక రహస్య క్రైస్తవ జీవితం జీవించే వారి విషయంలో ఒక దైవజనుడు అంటే నేను విన్నాను. ఒకరు కాదు, అది ధ్వని ప్రతిధ్వనిగా ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో రహస్య క్రైస్తవులు అనేవారు లేరు. ఒకవేళ ఆదిమ సంఘం అంతా కూడా రహస్య క్రైస్తవులుగా ఉండటానికి ఇష్టపడితే రహస్య క్రైస్తవులుగా ఉండొచ్చని బోధ కూడా యేసుప్రభు చేస్తుంటే, రహస్య క్రైస్తవులుగా చేయబడిన సంఘం ఒకటి ఆ దినాల్లో అపొస్తలుల కార్యంలో ఒక చోట ఉంది. అపొస్తలుడైన పౌలు, పేతురు మరొకరు ఆ సంఘాన్ని మీరు రహస్యంగా ఉండండి అమ్మ, పెద్దింటోరు కదా, గొప్పింటోరు కదా, గొప్ప కులమోరు కదా, మీకు ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు ఇలాగ నాటకం ఆడండి, అలా శ్రమలు వచ్చినప్పుడు అలా మాట్లాడండి, ఇలాగ వచ్చినప్పుడు ఇలా కలిసిపోండి, కానీ మీరు యేసుప్రభువులో ఉన్నట్టే, యేసు కోసం ఉన్నట్టే, యేసుని మేము ఎరుగుదామని చెప్పాల్సిన పనేం లేదు అని చెప్పే బోధలు వచ్చాయేమో. ఒకవేళ అలాంటి బోధలు ఎక్కడైనా లేఖనాల్లో ఉంటే మనం ఓకే అని అనుకోవచ్చు. కానీ లేఖనంలో యేసు ప్రభు మొదట్లోనే చెప్పేశాడు, అవునంటే అవును, కాదంటే కాదు. మరి పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడు? పరిశుద్ధాత్ముడు మళ్ళీ కొత్త సంగతులు ఏం చెప్పడు కదా. తండ్రి మాటల్లో నుంచి, కుమారుని మాటల్లో నుంచి ఆయన తీసుకుని సంఘానికి జ్ఞాపకం చేస్తాడు. దేవుని మనకి స్తోత్రం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఆ తర్వాత మాట చూడండి, సహించుకోలేక ఆ ఎదురొచ్చే శోధన తట్టుకోలేక మనకి ఇది రాదేమో, అది దక్కదేమో, మనం ఇలా చూస్తారేమో, మన గురించి అలా అనుకుంటారేమో, మనం వెలివేసేస్తారేమో అని ఉద్దేశంతో ఆయనను ఎరుగము అని మనసులు అంటే కాదు, ఎరుగము అని నువ్వు అంటే అనుకుంటే కాదు, అంటే నోటితో పలికితే మనలను ఆయన ఎరుగను అనును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగైన ఎరుగుదును అని చెప్పిన ప్రభువు ఎరుగను అని అనడు అని హామీ ఇవ్వటం లేదు. కానీ మనము నమ్మదగిన వారమైనను ఆయన మన ఎడల నమ్మదగిన వాడుగానే ఉంటున్నాడు. ఎరుగను అని చెబుతూ అలాంటి వైఖరితో మనం జీవిస్తున్నా ఇంకనూ ప్రభు మనలను ఎరుగుదును అన్నట్టుగానే సహాయం చేసుకుంటూ వస్తున్నాడు, స్వస్థపరుచుకుంటూ వస్తున్నాడు, ఆదరిస్తూ వస్తున్నాడు. ఎవరిలో కలిసిపోయినా, ఎలా కలిసిపోయినా, ప్రభు నమ్ముకున్నామని మనోళ్ళకి ఎవరికి తెలియకపోయినా అందరూ మనల్ని హత్తుకుని అన్నిటికీ పిలుస్తున్నా, అబ్బాయి ఎంత చక్కగానో నటించామో, మన గురించి ఎవరికీ తెలియలేదు అని అనుకుంటూ వెళ్ళిపోయినా రహస్యంగానూ ప్రార్థన చేసుకుంటే దేవుడి కార్యాలు చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ప్రభు మాట్లాడతాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా లోపలికి రండి. ఆ రోజు నిన్నేమంటాడో ప్రభు, దేవుని ఎదుట, దూతల ఎదుట ఎరుగను అని నేను చెప్తా. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అనుకుంటాను కదా, మనం చదివాము. చివరిదాకా ఎందుకు? నీ నామములో దెయ్యములను వెళ్ళగొట్టలేదా అన్న మాటలకే ఆయన పలికాడు. ప్రవచనాలు చెప్పలేదా, స్వస్థతలు చేయలేదా, నీ నామములోనే కదా అంటే యేసుని ఎరుగుదమని చెప్పే కదా.
ఎరుగుట అనగా కేవలం స్వస్థతలు చేయటం మాత్రమే కాదు. ఎరుగుట అనగా దయ్యాలను వెళ్ళగొట్టడం మాత్రమే కాదు. ఎరుగుట అనగా నీళ్లను ద్రాక్షరసంగా చేయటం మాత్రమే కాదు. ఎరుగుట అనగా ప్రవచనములు పలుకుట మాత్రమే కాదు. ఎరిగిన వారు దేవుని చిత్తానుసారంగా జీవిస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దయ్యాలు వెళ్ళగొట్టడం మన శక్తి, అద్భుతాలు చేయటం మన శక్తి, ప్రవచనాలు చెప్పటం మన శక్తి? చెప్పండి. లేదు లేదు, అది పరిశుద్ధాత్మ ఇచ్చిన వరం. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్ముడే కార్యములు చేస్తాడు. పరిశుద్ధాత్ముడే ఆ శక్తి కార్యములు చేస్తాడు. పరిశుద్ధాత్ముడే ఆ కార్యములు చేసి నేను చెప్పిన సువార్త నిజము నమ్మదగినదని ముద్ర వేస్తాడు. దేవుని మానికి స్తోత్రం. మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి భాగంలో ఉంటుంది. వారు సువార్త ప్రకటిస్తూ దేశములు తిరుగుతుండగా, లోకములో సంచారం చేస్తుండగా, యేసు ప్రభు అద్భుతములు చేస్తూ, ప్రభువు కార్యములు చేస్తూ, స్వస్థతలు చేస్తూ వారు చెప్పిన సువార్త నిజము అని ముద్ర వేశాడట. సువార్త నిజము అని ముద్ర. యేసు ప్రభువే రక్షకుడు, ఆయనలోనే పాపక్షమాపణ ఉన్నది అనే ముద్రట. మరి పరలోక రాజ్యంలో ప్రవేశించటము, ఈ ముద్ర మంచిదే. ఈ ముద్రతో పాటు మరొక ముద్ర కూడా ఉండాలి. అదేంటది? దేవుని చిత్తానుసారంగా జీవించుట. దేవుని మానికి స్తోత్రం. రక్షణ పొందిన వారికి రక్షణ లేదు అని చెప్పి పొల్ల విరిచే మాట నేను మాట్లాడను, కానీ ఆలోచన చెయ్యండి. ఆలోచన చేద్దాము, తీవ్రంగా ఆలోచన చేద్దాము, మనస్సు పెట్టి ఆలోచన చేద్దాము, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆలోచన చేద్దాము. పైనుంచి వచ్చే పరలోకపు ఆ పరిశుద్ధాత్మ జ్ఞానము మనకు దేవుడు ఇచ్చుచుండగా ఈరోజు కాస్త మనోనాతలు తెరుచుకుని అవగాహన చేసుకుందాం. రక్షణ పొందటం అంటే నీళ్లలో మునిగి లేవటం మాత్రమే కాదు. రక్షణ పొందటం అంటే యేసునా దేవుడిని చప్పటగొట్టి 4 పాటలు పాడటం మాత్రమే కాదు. దానికి తగిన జీవితం నేను జీవించాలి. నేను ఆ క్రియను చూపించాలి, క్రియల్లో చూపించాలి. ఇక్కడ పరిశుద్ధాత్ముడి ద్వారా లేదా పౌలు ద్వారా పరిశుద్ధాత్మ అంటున్నాడు, ఆయనను మనము ఎరుగము అంటే మనలోన ఆయన ఎరుగును అంటాడు. యేసుప్రభు చెప్పిన మాట అదే కదా లోకసువార్తలో. అప్పటికింకా యేసుప్రభు చనిపోలేదండి, సమాధి చేయబడలేదండి, తిరిగి లేవలేదండి. కనుక అప్పుడు ఆ మాట చెల్లుతుందండి. తర్వాత కృప కదా, అందరినీ ఎరుగునని అంటాడైనా, ఎవరిని త్రోసేడైనా. ఒకవేళ ఆయన అంటున్న మాట అదే అయితే లోకములో మిమ్మల్ని ఎరుగుదును అని చెప్తాను. నన్ను ఎరుగును అన్నట్టుగా మీరు చెప్పినా లోకంలో మీరు బ్రతుకు కాలమంతా కూడా ఎరుగుదును అన్నట్టుగానే కార్యాలు చేసుకుంటూ వస్తాను. అన్నాడా అనలేదా అనేది అలా ఉంచండి. కానీ చెప్పిన మాట ఏంటి? మీరు నన్ను లోకములు ఎరుగుదును అంటే నేను కూడా లోకములు మిమ్మలను ఎరుగుదును అన్నట్టుగా ఉంటాను. కానీ లోకములో అని కూడా అనలేదు, పరలోకములో దేవుని ఎదుట, దోవతల ఎదుట నేను మిమ్మల్ని ఒప్పుకోవాలి. దేవుని మానికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని వాక్యముగా చూపిస్తూ బోధించేవారు నాణానికి ఒక పక్క రక్షణ మాత్రమే కాదు, నాణానికి రెండో పక్క కూడా ఉంది. రక్షణ పొందినవాడు యేసును ఒప్పుకునే కదా రక్షణ పొందాడు, నోటితో పలికే కదా రక్షణ పొందాడు, హృదయమందు విశ్వసించే కదా రక్షణ పొందాడు. హృదయమందు విశ్వసించాను, యేసు ప్రభువు నోటితో ఒప్పుకున్నాను అన్నదానికి రుజువుగా నీళ్లలోకి వెళ్ళి బాప్సం తీసుకున్నాడు. అంతటితో నాణమునకు ఒక పక్క రక్షణలోనికి వచ్చాడు, ఒప్పుకుని వచ్చాడు. ఆ ఒప్పుకోవటం కంటిన్యూ అవ్వాలి. దేవుని మానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మానికి స్తోత్రం. మనము ఆయనను ఎరుగమంటే మనలను ఆయన కూడా ఎరుగను అంటాడు. పౌలు గారిలో నుంచి పరిశుద్ధాత్ముడు కూడా తేల్చేస్తున్నాడు. దేవుని మానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక వచ్చిన భాగం మనం చూడటానికి ప్రయత్నించేద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయం ఇదే అంశానికి సంబంధించి 38వ వచనం చూడండి. మనుష్యుడు లేదా 37, మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమియ్యగలుగును? వ్యభిచారమును పాపము చేయు ఈ తరము వారిలో, అంటే లోకం ఎలాంటి తరము? ఈ దినాల్లో తరములు తరాలు ఏతో ఉన్నాయి?
వ్యభిచారం చేసినా తప్పు లేదనే తరం, పాపము చేసినది పాపము కాదని బోధ చేస్తూ చెప్పుకుపోయే తరం, ధర్మం పేరు చెప్పుకొని అధర్మమైన పనులు చేసినా చెప్పుకుపోయే తరం, దేవుని పట్ల నిజమైన భయము లేని తరం, వ్యభిచారం పాపము చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడేవాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ కలవాడై, అంటే తన తండ్రి తనను మహిమపరచగా తండ్రి తనకు ఇచ్చిన మహిమను ఆ కుమారుడు పొందుకొని ఆ మహిమ కలవాడై మధ్యాకాశంలోనికి పరిశుద్ధ దూతలతో కూడా వచ్చునప్పుడు సిగ్గుపడతాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఈ వచనం ఇంకాస్త ప్రత్యేకమైన తాత్పర్యాన్ని ఇస్తా ఉంది. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అనేది ఎవరికీ తెలియకూడదు. ఎందుకంటే సిగ్గుపడేలకు చాలా మాటలు అంటారు. నా పేరు పోతుంది, నా ప్రతిష్ట పోతుంది, నా హోదా పోతుంది, నేను అంటరాని వాడిగా కనపడతాను అంటూ చాలామంది దాచేసుకుంటారు యేసయ్యను. ఇంకోలా చెప్పాలంటే సిగ్గుపడిపోతారు యేసు గురించి చెప్పడానికి, రక్షణ గురించి చెప్పడానికి సిగ్గుపడిపోతారు. పాపం చేయటానికి సిగ్గు లేదు ఒకప్పుడు, తాగటానికి సిగ్గు లేదు ఒకప్పుడు, జాగ్రత్తలు వెళ్ళటానికి సిగ్గు లేదు ఒకప్పుడు, హత్యలు చేయటానికి సిగ్గు లేదు ఒకప్పుడు, దొంగతనాలు చేయటానికి సిగ్గు లేదు ఒకప్పుడు. సిగ్గుంటే అది చేస్తారా ఏంటి? చేయరు కదా, దానికి సిగ్గు లేదు. కానీ అలాంటి జీవితం నుంచి మారు మనసిచ్చి ఆ పాపముతో పోరాడే పరిశుద్ధాత్మ చేత శక్తి చేత ప్రభువు నింపి భూమి మీద బ్రతుకు కాలమంతా కూడా నిక్కచ్చిగా నిర్దోషంగా ముడత డాగు మచ్చ కళంక మట్టి లేనట్టుగా ఎప్పటికప్పుడు తన యొక్క వాక్యం అనే శుద్ధ జలము చేత శుద్ధిపరుస్తున్నటువంటి రోజు దేవుడంత ప్రయాసపడుతుంటే ఆ దేవుని గురించి చెప్పటానికి సిగ్గు. ఈరోజు నువ్వా నేనా ఎంతకాలమైంది ప్రభువుని అంగీకరించి? వీధుల్లోకి వెళ్ళి బోర్లు పట్టుకుని ఊరేగుతూ చెప్పమని కాదు ప్రభు చెప్పేది. ఎక్కడైతే ప్రభు కొరకు నువ్వు నోరు తెరవాలో, తెరిచేటటువంటి అవకాశం ఎక్కడైతే ప్రభు నీకు ఇస్తారో, లేదా చెప్పాలనే ఆ భారం నీలోకి వచ్చినప్పుడు, నీతో కలిసి ఒకప్పుడు వ్యభిచారం చేసిన వారు, నీతో కలిసి ఒకప్పుడు దొంగతనాలు చేసిన వారు, నీతో కలిసి ఒకప్పుడు అల్లరి చిల్లరి వేషాలు వేసిన వారు, నీతో ఒకప్పుడు ఇలా తిరిగిన వారు, అలా తిరిగిన వారు, ఇంకా త్రాగుబోతులుగా ఉన్నవారు, ఇప్పుడు నువ్వు మారావు కదా, అవన్నీ మానేసావు కదా, వాళ్ళ మధ్యకు వెళ్ళి నువ్వు చెప్పాలి, చెప్పగలగాలి. వాళ్ళతో అలా చేయటాన్ని సిగ్గుపడలేదు. ఇప్పుడు యేసును వాళ్ళకి పరిచయం చేయటానికి వాళ్ళ ముందుకు వెళ్ళటాన్ని నువ్వు సిగ్గుపడుతున్నావు. ఓ మై గాడ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వ్యభిచారము పాపము చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడేవాడెవడో. ఈరోజా రేపా ఏమో ప్రభు సిగ్గుపడతాడు. నేను యేసు ప్రభు నమ్ముకున్నాను చెప్పటానికి సిగ్గుపడే వారిని గురించి ప్రభు సిగ్గుపడతాడట. ఇది తప్పకుండా మనం తెలుసుకోవాల్సిన భాష. రహస్య క్రైస్తవ జీవితం లేదండి. యేసు ప్రభు రహస్యంగా ఊరేగలేదు అర్ధరాత్రి. యేసు ప్రభు రహస్యంగా ఎవరికీ తెలియకుండా మొండ్ల కిరీటం పెట్టించుకోలేదు. యేసు ప్రభు రహస్యంగా ఉమ్ములు లేదు పక్క తీసుకెళ్ళిపోయి, ఎందుకంటే ఉమ్ములు ఇంచుకోవాలి, నల్లగొట్టబడాలి కనుకని తండ్రి అయిన ఎక్కడో మూల పెట్టేసి, బాబు నువ్వు రహస్యంగా చెయ్యి పని, ఈ పాప క్షమాపణ రహస్యంగా చెయ్యి, కొరడా దెబ్బలు రహస్యంగా వేయించుకో, నేను దూతలతో మాట్లాడతాను, అలా ప్రేరేపిస్తాను, వాళ్ళు ఎవరికీ తెలియకుండా నీ ముఖం మీద ఉమ్ములు వస్తారు, ఎవరికీ తెలియకుండా నిన్ను కొడతారు, ఎవరికీ తెలియకుండా ఇలా టార్చర్ చేస్తారు, రహస్యంగా చేయి, ఎందుకంటే రేపొద్దుట నీ గురించి చెప్పుకునే వాళ్ళు సిగ్గుపడదు కనుక నువ్వు కూడా రహస్యంగా చేయి, రహస్యంగానే చచ్చిపో, రహస్యంగానే వీధుల్లో ఏదో ఒక వీధులు అలా తిరిగి వచ్చాయి, నేను ఏర్పాటు చేస్తాను, ఎవరికీ తెలియదు, అందరు నిద్రపోతుండగా అని తండ్రి అనలేదు. యేసు ప్రభు కూడా అలాగ నేను రహస్యంగా చచ్చిపోవాలి వాళ్ళ పాపాల కోసం నేను ఇలా కావటం ఏంటి, నన్ను రహస్యంగా ఊరేగించయ్యా, నన్ను రహస్యంగా నా మీద ఉమ్ములేయించయ్యా, రహస్యంగా నన్ను కొట్టేలే చేయదయ్యా, ఎవరి దగ్గరికి నాకు ఈ విషయం తెలియకూడదయ్యా అని తండ్రి దగ్గర అడిగాడా?
ఎందుకంటే ఈ మాట ప్రభు రహస్యంగా వెలివేయబడుటకు ఇష్టపడలేదు. పబ్లిక్గా వెలివేయబడ్డాడు, పబ్లిక్గా ఉమ్మలు వేయబడ్డాడు, పబ్లిక్గా గడ్డం పెరగబడ్డాడు, పబ్లిక్గా కిరీటం పెట్టబడ్డాడు, పబ్లిక్గా ఈదుల్లో ఏడవబడ్డాడు, శిలువ మోసుకుంటూ వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పబ్లిక్గా నువ్వు దేవుడు కొడుకు అయితే దిగిరా అని కేకలు వేసి ఎగతాళి చేస్తే పబ్లిక్గా ఆయన శిలువ మీద వెళ్ళాడాడు. సంగమా, ఇది ప్రభు కొరకు నువ్వు పబ్లిక్గా నిలబడాలి. ప్రభు యొక్క అహింస నిమిత్తం పబ్లిక్గా నిలబడాలి. ఇప్పటికైనా ఆ రహస్య క్రైస్తవ జీవితం విడిచిపెట్టి బయటకు రావాలి. ఆ విడిచిపెట్టి బయటకు వచ్చే శక్తి, ధైర్యము ప్రభు నీకు ఇచ్చునుగాక. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. యేసుప్రభు దేవుడిని ఒప్పుకొని రక్షణ పొందేస్తున్నాం, కానీ ఆ తర్వాత యేసుప్రభు దేవుడిని ఎందుకు కంటిన్యూ చేయట్లేదు? యేసు ప్రభుని మనసులో నమ్ముకుని హృదయమందు విశ్వసించి నీళ్ళలో మునిగేస్తున్నాను, పరలోకము నా భాగ్యము, కిరీటం నాకు సొంతం, మహిమ వస్త్రం ధరింపజేశాడు, ఆహా ఓహో అని క్రైస్తవుల మధ్యన 4 గోడల మధ్యన ఊగి ఎంతగా ఉత్సాహపడిపోతానో, గోడ బయటకు వెళ్ళేటప్పటికీ ఇంట్లో వాళ్ళకి తెలియదా, వీధిలో వాళ్ళకి తెలియదా, స్నేహితులు కూడా తెలియదా నేనెవరు? తెలియకుండా ఉండదు, కానీ తెలియకుండా ఉండాలనే చేసే మన తాపత్రయం అది సరైనది కాదు, పద్ధతి కాదు. అది విడిచిపెట్టాలని ప్రభు ఈరోజు చెప్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. విడిచిపెట్టకపోతే ఏమవుతుంది? కొట్టేస్తాడా, తిట్టేస్తాడా, కళ్ళు తీసేస్తాడా, దిగొచ్చేసి భూమిని తలకిందులు చేసేసి కోరహ కుమారులను లాగేసినట్టుగా లాగేస్తాడా అని కొంతమంది విశ్వాసులట వాళ్ళు అలా తిరిగి ప్రశ్నలు వేస్తారు దైవజనుల్ని. చెప్పలేదనుకోండి, నరకులు దోసేస్తాడా దేవుడు, ప్రేమ స్వరూపి కదండని ఇలా వితండవాదం పెట్టుకునేవారు ఉంటారు. వేరే వచనాలు అబద్ధం అవుతాయి కదా మరి అంటూ. మరి యేసు ప్రభు పలికిన మాటే చెప్పటానికి దైవజనులు ప్రయత్నం చేస్తే అది ఎందుకు చెప్పారో కాదు, కానీ దేవుడు ప్రేమ స్వరూపి, ఎవరిని విడిచిపెట్టాడు, అందరినీ కూడా ఆయన పట్టుకుంటాడు, అదే పట్టుకుని వెళ్ళాడతాం. కానీ యేసు ప్రభు అంటాడు, నిజంగా ఆయన నీ కొరకు చేసిన త్యాగం, బలియాగం పబ్లిక్గా ఉమ్మలించుకున్నాడు. నీ కోసం సిగ్గుమాలి ఉమ్మలించుకున్నాడు, నా కోసం సిగ్గుమాలి కూడా దెబ్బలు తిన్నాడు. నీ కోసం, నా కోసం దేవునిని మనం తండ్రిగా అంగీకరించుట కొరకు, తండ్రి చేత మనం పిల్లలుగా అంగీకరించబడుట కొరకు ఆయన దేవుని కుమారుడైతే అని నిష్ఠూరాలు పబ్లిక్గా స్వీకరించాడు. ఉమ్మును పబ్లిక్గా వేశారు. కానీ యేసు ప్రభు కోసం ఉమ్మయించుకోవటానికి మనకి ఇష్టం లేదు. ఉమ్ము ఉయ్యరనుకోండి, అలాంటి మాటలు ఇక ఉమ్మేయాల్సిన పని లేదు. ఆ మాట అంటే మన మొక్క మీద ఉమ్మూసినట్టు లెక్క. కొన్ని మాటలు ఉంటాయి, ఆ మాటలు అంటే ఇక కాండించి ఉమ్మేసిన పని లేదు, ఉమ్మేసినట్టే. అలాగ మనం యేసు నమ్ముకున్నాను, యేసు తెలుసుకున్నాను, నేను యేసుకు సంబంధించిన వాడును అని చెప్పితే ఆ వచ్చే మాట, ఆ పడి ఉమ్మ లాంటి మాట, అమ్మో సిగ్గు. ఎవరేమనుకుంటారో, ఆ ఊసేవారేమనుకుంటారు, వాళ్ళందరికీ చెప్పేస్తే ఇంకెవరు ఎన్ని మాటలు, ఎన్ని ఉమ్మలు వస్తారో అని. అమ్మో లేదు బాబు, నేను ఉమ్మలించుకోను, నేను అలా మాటలు అనిపించుకోను. రహస్యంగా చీకటి గదిలో ప్రభువుకు ప్రార్థన చేసుకుంటా. ఏమో ఆ వ్యక్తికి రక్షణ ఉంది లేదు అనేది అలా ఉంచండి, కానీ ప్రభు చెప్పిన మాట, నేను కూడా నీ గురించి తండ్రి ముందు, దూతల ముందు సిగ్గుపడాల్సి ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. పరువు హత్యలని మనం వింటున్నాం కదా, వివరాలు నేను చెప్పను, సమయం వృధా చేయను. పరువు హత్యలు ప్రేమల చప్పునో, పెళ్ళిళ్ళు చప్పునో, మరొక విషయంలోనో మన కులపోటోడు అయితే నువ్వు వాళ్ళతో కలవకూడదు. మనది ఈ కులం రా, రోషం లేదా, సిగ్గు లేదా నీకు, వాళ్ళతో కలిసిపోవటానికి సిగ్గు లేదా అంటూ కులములో నుంచి ఒక వ్యక్తి బయటికి వెళ్ళినా ఏదో చేస్తే మన కులం ఏంటి, నీ బ్రతుకేంటి, నీ మాట ఏంటి, కులం దాకా పోతారు. ఆ వెనకాల ధర్మం వెనకాలే వస్తుంది, మన ధర్మం ఏంటి అంటూ మొదలెడతారు. సిగ్గుమాలిన పనులు చేస్తూనే ఉంటారు, సిగ్గు విడిచి అన్ని పనులు చేస్తూనే ఉంటారు, తాగుతూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు, జాగ్రత్తం చేస్తూనే ఉంటారు, హత్యలు చేస్తూనే ఉంటారు. కానీ ధర్మ ముసుగుల వాళ్ళు అన్నీ చేసేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును, మన కులపోళ్ళలో ఎవరు ఇలా చేయలేదు, ఇలా ఉండలేదు. మన కులం కోసం బ్రతకరా, లేకపోతే చావు ఎక్కడన్నా పోయి.
నువ్వు మా కులపుటోడు అని చెప్పుకోవటానికి మా సిగ్గు అవుతా ఉంది. మా కులంలో ఎందుకు పుట్టావు? అలాంటి కులంలో పుడితే బాగున్నాను. ఈ రోజు కులంతో రెచ్చిపోతున్నారు అందరూ. కులమే వాళ్ళకి ప్రాణం అయిపోతుంది. కులం కోసం బ్రతుకుతున్నారు. కులం మీద ఏదైనా మచ్చబడితే చాలు మొత్తం కులం అంతటికి అంటగట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. నువ్వు మా కులపుటోడుగా చూడటానికి ఇష్టం లేదు, నువ్వు చావాలి అని చంపేస్తున్నారు కొంతమంది వెళ్ళి. ఎందుకు చంపారంటే న్యాయమే, మా కులానికి చెడ్డ పేరు తెచ్చాడు అంటూ చంపేశాం. మేము చచ్చిపోయినా పర్వాలేదు, చంపేస్తాం అంతే. మా కులానికి సంబంధించి ఏదైనా అవమానకరమైన మాట కూడా మాట్లాడేదానికి ఈ రోజు దినాల్లో జరుగుతుంది, ముఖ్యంగా భారతదేశంలో. ప్రభు అంటాడు, ఒక వ్యక్తి కులంలోంచి బయటకు వెళ్తేనే సిగ్గుమాలిన పని చేశాడని ఈ కులపోళ్ళందరూ కూడా చంపేస్తున్నారు. సిగ్గుమాలి పని చేసావు, సిగ్గు తెచ్చావు, మా కులానికి అవమానం తెచ్చామని అంటున్నారు. యేసు ప్రభు అంటున్నాడు, సృష్టికర్తకి ఏ కులం చెప్పండి? సృష్టికర్తది ఏ కులం? యేసు యూదుల కుటుంబంలో పుట్టిన యూదయేతుల కొరకు కూడా ఆయన వచ్చాడు. నిజానికి దేవునికి కులం లేదు, దేవునికి కులం లేదు. దేవునికి కులముద్ర వేసేవాళ్ళు భయంకరమైన మూర్ఖుల కింద లెక్క. కవులు వ్రాసినటువంటి పాటలు మీకు గుర్తుంటాయి. నిప్పుకు కులం చెప్పండి, గాలికి కులం చెప్పండి, నీటికి కులం చెప్పండి, మట్టికి కులం చెప్పండి, ఆకాశానికి కులం చెప్పండి. కెన్ యూ? మట్టికి కులం లేదు, అందరికీ ఆహారాన్ని ఇస్తూ ఉంది. నిప్పుకు కులం లేదు, అందరికీ కూడా ఆహారాన్ని పంచిపెడతా ఉంది. నీటికి కులం లేదు, అందరి దాహం తీరుస్తూ ఉంది. దేవుని మనకి స్తోత్రం. గాలికి కులం లేదు, అందరికి విశ్రాంతినిస్తూ ఉంది, ఆక్సిజన్ ప్రాణం పోస్తూ ఉంది. ఈ కులపులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి కోసం వచ్చాయి? ఎవరు తమ కోసం రాసుకున్నారు? ఎవరు తమ పైన కూర్చోటానికి రాసుకున్నారు? రాసుకుని వాళ్ళు ఎవరో రాశారని చెప్పేసి మరొకరిని మట్టిలో కలిసిపోయి కాళ్ళ కింద ఉండాలి మీరు, కాళ్ళలో చెప్పుల కన్నా హీనం మీరు, మా చెప్పులు మీరు నెత్తి మీద పెట్టుకోవాలి, మా చెప్పులు మోయటానికి కూడా నీకు అర్హత లేదన్నట్టుగా కులపోళ్ళు ఇలాగున ఈ లోకం పరుగులు పెడతా ఉంటే యేసుప్రభు అంటున్నాడు, ఇప్పుడు క్రీస్తుని ఎరిగిన వారు కూడా ఆ కులాల వైఖరితో సిగ్గుపడుతుంటే, దేవుడు నీటిని చేశాడు, దేవునికి కులం లేదు, నీటికి కులం లేదు అని పాడే నేను, ప్రార్థించే నేను, దేవుని సన్నిధిలో సాగిలిపడి విజ్ఞాపన చేసే నేను, సాక్ష్యం దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు మరలా ఈ కులాన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాను, మరొక కులం ఏదో చెప్పు కింద మట్టిలో ఉంటాను కూడా, అసలు యోగ్యత లేదు దానికని క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా చెప్పటానికి చూడటానికి ప్రయత్నం చేస్తాను. నేను అనను పరిశుద్ధాత్మ అంటే బాగుంటుంది, నువ్వు క్రైస్తవుడివేనా అని, నీలో క్రీస్తున్నాడా అని. దేవుని మనకి స్తోత్రం. నువ్వు క్రీస్తుకు చెందిన వాడవేనా అని పరిశుద్ధాత్మ అంటే ఏంటి మన సమాధానం? దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభు చెప్పిన మాట గుర్తుంది కదా, వ్యభిచారము పాపము చేయటం పాపం కాదనుకునే ఈ తరము వారిలో, అంటే వ్యభిచారం చేయటానికి ఈ లోకం సిగ్గుపడటం లేదు, పాపం చేయటానికి ఈ లోకానికి సిగ్గు ఉండటం లేదు. అలాంటి లోకంలో, అలాంటి లోకస్తుల మధ్యన పరిశుద్ధతను ఉచితంగా మీకు అనుగ్రహించిన వాడను, నిత్య పరిశుద్ధతలోనికి మీరేమి చేయక్కర్లేకుండా మార్గమై నిలిచి చేపట్టుకుని నడిపించేవాడను, నా గురించి చెప్పుకోవటానికి మీరేదో పాపం చేస్తున్నట్టు అనుకుంటారేంటి? మీరేదో వ్యభిచారం చేసినట్టుగా నోరు మూసు కూర్చుంటారేంటి? మీరేదో దొంగతనం చేసినట్టుగా దాచేసుకుంటారేంటి? నేను అందరికీ కనపడాలి, నేను మీ జీవితంలో పైకెత్తబడాలి. దేవుని మనకి స్తోత్రం. మీరు దాచుకున్నంతసేపు ఎవరూ ప్రభువుని అంగీకరించరు, నమ్ముకోరు. మనుష్య కుమారుడు ఎత్తబడినప్పుడు ఆయన అంటున్నాడు, నేను అందరినీ ఆకర్షించుకుంటా. దేవుని మనకి స్తోత్రం. నేను 20 అంతస్తుల పొడుగు లేదా 20 మీటర్ల ఎత్తులో నేను సిలువ పెడతాను, ఆయన ఆకర్షించుకుంటాడట. ఇలాగున సిలువ పైకి పెట్టడం లేదా గోపురాలు, చర్చి గోపురాలు 20 అడుగులు, 120 అడుగులు, 130 అడుగులు ఆకర్షించుకుంటాడు. సిలువ పైన కనపడితే అందరికి కనిపిస్తుంది, ఆకర్షించుకుంటాడు. లేదు,
అది భక్తి అనుకుంటూ ధనవంతులు ఇంకా పైకి కడతారండి, ఇంకా పైకి పెడతారండి సిలువులు పెట్టమంటే. కానీ నీలో ఉన్న క్రీస్తుని పైకి లేపాలి. నీలో ఉన్న క్రీస్తునికి ఇచ్చిన క్రొత్త జీవితాన్ని పైకి తీసుకురావాలి. దేవుని మనకి స్తోత్రం. నీలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధత మీద నీకున్నటువంటి సమర్పణ, సత్యం మీద నీకున్నటువంటి సమర్పణ, పాప విషయంలో నీకున్నటువంటి అసహ్యం, ఇవి నువ్వు పైకి చెప్పగలగాలి, పైకి మాట్లాడగలగాలి, పైకి చూపించగలగాలి. అప్పుడు ప్రక్కన యేసు అంటాడు, శబాష్. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ ప్రక్కన ఉన్నప్పుడు మనం చెప్పాల్సి వచ్చినప్పుడు యేసు దాచేసుకున్నాను అనుకోండి, యేసు ముఖం చిన్నబోతుందేమో. చిన్నబోతుందని లేదు కదండి అంటే నేను కొంచెం తేలిక చేసి చెప్పాను, యేసు చిన్నబుచ్చుకుంటాడని. ఇక్కడ ఉంటుంది, నేను సిగ్గుపడతాను, నేను సిగ్గుపడతాను. దేవుని మనకి స్తోత్రం. పరిశుద్ధుడు పాపుల కోసం దిగిరావటంకి ఆయన సిగ్గు అనుకోలేదట. జోదరుల కోసమో, జారత్వం చేసేవారి కోసమో, హంతకుల కోసమో, వారి పక్షంగా వారి స్థానంలో చచ్చిపోవటానికి పరిశుద్ధుడి దేవుడు సిగ్గు అనుకోలేదట, పరువు పోతుంది అనుకోలేదట. పనికి మనోళ్ళ కోసం నేను ఉమ్మలేయించుకోవాలా, మంచోళ్ళ కోసం ఉమ్మలేయించుకోవటం మంచిదే. పాపుల కోసం నేను కూడా దెబ్బలు తినాలా, గుణవంతుల కోసం కూడా దెబ్బలు తినటం సహజమే, సాధారణమే, అది తగును. కానీ ఇలాంటి పనికి మాలిన పంది జీవితాలు జీవించే వారి కోసం పరిశుద్ధుడనే నేను కిందకెళ్ళి ఆ పాపుల చేత ఉమ్మలేయించుకోవాలా? మరి ఉమ్మలుసులు ఎవరైనా భక్తులా, ఎవరైనా గాబ్రియలు మిఖాయిలు దూతలు అంటోళ్ళ, వాళ్ళు ఏమైనా గుణశీలములు కలిగిన వారా ఉమ్మలుయటానికి? పాపులు ఉమ్మేశారండి ఆయన మీద. వ్యభిచారం చేసేవారు ఉమ్మలేశారండి ఆయన మీద. నీతి మాలి బ్రతికేవారు ఉమ్మలేశారండి ఆయన మీద. జారత్వం చేసేవారు, జారత్వం చేయటం ఆనందించేవారు కాండ్రించి ఉమ్మేశారండి ఆయన మీద. పరిశుద్ధుల ఉమ్ము కాదు అది, పాపం చేసిన వారు ఉమ్ము. సిగ్గుపడలేదు ఆయన, సిగ్గుపడలేదు, ఏ మాత్రం సిగ్గుపడలేదు. ఆయన దృష్టిలో ఒకే ఒక ప్రణాళిక, ఎలాగైనా సరే పాపిని పవిత్రపరిచి పరలోకం చేర్చాలి, పాపిని పవిత్రపరిచి పరలోకం చేర్చాలి, పాపిని పవిత్రపరిచి పరలోకం చేర్చాలి, నిన్ను నన్ను పవిత్రపరిచి పరలోకం చేర్చాలి, పరలోకం చేర్చాలి. పరిశుద్ధులుగా ఉంటే తప్ప పరలోకం వెళ్ళలేరు. నేను ఉమ్ములించుకున్నా పర్వాలేదు, నా పిల్లలు మాత్రం నా రక్తం చేత కడగబడి పరలోకంలో పరిశుద్ధులుగా వెళ్ళాలని ఆయన అంత త్యాగంతో ఈ చివరి దినాలు కాదు 40 దినాలు కాదు, ఏ దినాలు చెప్పండి? 40 రోజులు శ్రమదినాలు. శ్రమదినాలు చేయటంలో 40 రోజులకి 40 వచనాలు సెపరేట్గా ఉంటాయి. 40 రకాల పాటలు ముందే ప్రత్యేకంగా ఉంటాయి. 40 రకాల ప్రసంగాలు కూడా బుక్కుల్లో ప్రింట్ అయిపోయి ఉంటాయి. ఆ గుడ్ ఫ్రైడే రోజు, ఈస్టర్ రోజు దాకా మొత్తం ఆ వ్యవహారం అంతా జరుగుతుంది. ఇవేమీ ఆ గుంపులో వాళ్ళకి అక్కర్లేదు, నేను అనుకుంటాను. వాళ్ళకి ముఖ్యమల్లా ఆ 40 రోజులు అలా చాప మీద పడుకోవాలి, నాన్ వెజ్ తినకూడదు, తోరణాలు కట్టుకోకూడదు, ఫ్యాన్లు వేసుకోకూడదు, ఏసీల్లో పనుకోకూడదు, టీవీలు చూడకూడదు. 40 రోజుల తర్వాత ఫుల్, మళ్ళీ ఫుల్, నో ప్రాబ్లం. ఇది భక్తి, ఇది నిష్ట. ఇది మేం చేసాము అని దేవుళ్ళు గొప్పోడం అయిపోతాం అనుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు, నా నామం కోసం మీ ప్రభువుని ఎరుగుదామని రేపటి నుంచి పబ్లిక్గా చెప్పండి. అదే నిజమైన శ్రమ దినం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు శ్రమ దినాలు చేస్తారా అండి? మేము చేయమండి, మాకు ఎప్పుడు చెప్పలేదండి. మేము చేస్తాం. అబ్బో, మా భక్తి చాలా గొప్పది. ఉండనివ్వండి భక్తి చెప్పినప్పుడు. కానీ యేసు తాత్పర్యం, ఈ మాట వాళ్ళ హృదయంలో ముద్రించబడి ఉందా లేదా? ఈ తాత్పర్యంతో వాళ్ళు జీవిస్తున్నారా లేదా? ఇలాంటి సాక్షి జీవితాలతో వాళ్ళు ఉంటున్నారా లేదా? దేవుని మనకి స్తోత్రం. సంగమా నువ్వు నేను బయటికి రావాలి, తప్పదు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. పేతురు చేపలు పట్టేవాడు, వలలు దులుపుకుంటున్నాడు. యేసు పేతురు పడవను ఎన్నుకున్నాడు, మనుషులు పట్టే జాలరుగా చేస్తానన్నాడు. అన్ని వదిలేసి వచ్చేసాడు. ఒకరోజు అన్ని వదిలేసి వచ్చేసారై నీకోసం అన్నాడు. పేతురుకి ఇచ్చిన అనుభవాలు ఆ శిష్యులలో ఎవరికి కూడా ప్రభు ఇవ్వలేదు. అయినా పేతురు నీ మీద, ఈ బండ మీద అని ఒక వచనాన్ని బట్టి పేతురుగా ఘనత ఇచ్చాడు అని చెప్తారు. పేతురు ఒకరిద్దరిని తీసుకుని కొండ మీదకి వెళ్ళాడు, రూపాంతరం చెందాడు. అనుభవం కూడా పేతురుకి ఇచ్చాడు. అలాగే పేతురు నీళ్ల మీద నడిచాడు, యేసుని బట్టి యేసే నీళ్ల మీద నడిపించాడు.
ఇలాంటి అనుభవాలు ఇచ్చినటువంటి పేతురు, నీ కోసం ప్రాణం పెడతాను అని ఒకరోజు యేసు ముందు సాక్షాత్గా చెప్పినటువంటి పేతురు, ఆయనకి నాకు సంబంధం లేదన్నాడు. ఆయన నేను ఎరుగునన్నాడు. మీరేం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఆయనెవరు, నేనెవరు? 3 సార్లు మత్తయి సువార్తలో ఉంటుంది, 25వ అధ్యాయం అనుకుంటాను. ఆయనెవరు, నేనెవరు? మొదటిసారి మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అన్నాడు. రెండవసారి ఒట్టు పెట్టుకున్నాడు. మూడవసారి శపించుకున్నాడు అని ఉంది లేఖనాల్లో. శపించుకున్నాడు ఒప్పుకోవటానికి. యేసు ముందే చెప్పారు, నీవు నన్ను ఎరుగనని కోడి ముమ్మారు కూసే ముందు నువ్వు ముమ్మారు ఒప్పుకుంటాం. కోడి కూయక్క ముందే 3 సార్లు చెప్తాం, నీకోసం ప్రాణం పెడతాను అని అన్నాడు. చూసారా? వెంటనే అన్నాడు యేసయ్య మాట, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, నీ ముద్ర, నీ ఫోటో నా గురది మీద ఉంది అని ఇలా చీల్చుకుని క్యాలెండర్లు చూస్తాను. చూసారా? కావాలంటే చూసుకో యేసయ్య, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో, నా గుండెలు చీల్చుకుని చూడు అన్నట్టుగా ఈ డైలాగ్ వేశాడు. నీ ప్రాణానికి నా ప్రాణం వద్దు, నీ మీద ఒంటిమి చేసేవాడు నన్ను చంపి నీ దగ్గరికి రావాలి అన్నాడు. అక్కడ యేసు తేల్చేశాడు, ఇంత మాట చెప్పావు, ఏం లేదు, నన్ను ఎరుగనని, నేను శ్రమలో పడ్డప్పుడు, మనుష్య కుమారుడు బంధించబడినప్పుడు నన్ను ఎరుగనని ఈ నోటితోనే చెప్తావు నువ్వు, ఆయనకి నాకు సంబంధం లేదని ఈ నోటితోనే 3 సార్లు చెప్తావు నువ్వు అని ప్రవచనం పలికాడు. యేసు ప్రవచనం నెరవేరింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము ఎందుకు చెదిరిపోయింది? ఆదిమ దినాల్లో 8వ అధ్యాయం ప్రారంభం చూసిన, 5, 6, 7 అధ్యాయాల అపొస్తలుల కార్యాలు చూసినా అక్కడక్కడ మనకు అనిపిస్తుంది, స్టెఫెను రాళ్ళతో కొట్టడం అంటే స్టెఫెన్ ఈజ్ నథింగ్ బట్ సంఘమే విశ్వాసులకు వచ్చింది. ప్రభువును పబ్లిక్గా ప్రకటించే వారికి శ్రమ వచ్చింది. ఎలాంటి శ్రమ? వాళ్ళకు బావిల్లో నీళ్లు తోడుకోవటానికి పర్మిషన్ లేదు. ఎలాంటి శ్రమ? వాళ్ళకి బజార్లో కూరగాయలు కొనుక్కోవటానికి అధికారం లేదు. ఎలాంటి శ్రమ? వాళ్ళకి బట్టలు తొక్కటానికి చాకలి వాళ్ళు పర్మిషన్ లేదు. ఎలాంటి శ్రమ? ఇవన్నీ ఎవరండి? ఇంట్లో బట్టలు తొక్కుంటాం, ఇంట్లో కూరగాయలు పోయి మొలిపించుకుంటాం, చాలా చేసుకుంటాం. రాళ్లతో కొట్టబడి శ్రమ. యేసుకి నాకు సంబంధం ఉంది, యేసు నా దేవుడు, అవును నేను యేసును కొలుస్తాను, నా ఇష్టము, నా ఇష్ట దైవం అన్నామంటే చంపేస్తాము. కత్తి తళతళ మెదురుతుంది చేతుల్లో. చెప్పు, ఈ చూడు, దీన్ని చూసి చెప్పు, దీన్ని చూసి చెప్పు, యేసు నా దేవుడని చెప్పు. తర్వాత పిడి వరకు నీ కడుపులోకి దిగిపోతుంది. రాళ్లతో కొట్టి చంపించేస్తాం. 6 చట్టాలు కూడా వచ్చాయి, రిలీజియస్ చట్టాలు వచ్చాయి. యూదులే కదా చట్టం చేసి, ప్రధాన యాజకులే కదా సౌలుకు ఉత్తరం రాసి పంపించారు, పర్మిషన్ లెటర్ ఇచ్చారు. ఎవరిని యేసు నమ్మదం అనుకుంటే నీ ఇష్టం, శిక్షించు. రాచి రంపాన్ని పెట్టేశాడే. తన సొంత అధికారం కాదు, పెద్దలు ఇచ్చిన రిలీజియస్ మ్యాండేట్స్ అవన్నీ కూడా. ఫతహ్ అంటారు చూశారు కదా, డిక్లరేషన్. టాప్ లీడర్స్ చెప్తారు, ఆ రిలీజియానికి శిరస్సు లాంటి వాళ్ళు డిక్లేర్ చేస్తారు, వాళ్ళని చంపేసిన నీకు పాపం లేదు, ఇంకా మంచి చేసినట్టు అవుతుంది, దేవుడిని దీవిస్తాడు అని చెప్పేసి పెద్ద ఆయన చెప్పేటప్పటికి వీళ్ళకి చంపటమే పని. ఎంతమందిని చంపితే అని కిరీటాలు నీకు, ఎంతమందిని చంపితే ఆ పైన అంతమంది వేశ్యలు, దేవవేశ్యలు నీకు ఇస్తాడు, అంతమంది కన్యకలను పరలోకులు నీకు ఇస్తాడు. వచ్చిన ఇలాంటివన్నీ చాలా చాలా బహుహేయమైనవి. ధర్మం పేరిట అధర్మం చేసేవారు, ఆ ధర్మం చేసామని అనుకుంటే ఆ ధర్మమును ఆదేశించినటువంటి దేవుడు వాళ్ళని దీవిస్తాడు. దేవునికి ఏదో సహాయం చేసామని అనుకుంటారు వాళ్ళు. అలాగనే సౌలు చేశాడు. ఆదిమ సంఘం చెదిరిపోయారని వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఎందుకు వాళ్ళు చెదిరిపోయారు? ఎందువలన వాళ్ళు చెదిరిపోయేలాగున చేసుకున్నారు? ఇళ్ళు వాకిళ్ళు వదిలేసిపోవాల్సి వచ్చింది, ఆస్తులు వదిలేసుకుని పోవాల్సి వచ్చింది, పుట్టినూరు వదిలేసుకుని పోవాల్సి వచ్చింది. ఎనిమిదవ అధ్యాయం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున
ఎందుకు సంఘము హింసించబడింది? ఎందుకు యేసు హింసించబడ్డాడు? మన పాపల నిమిత్తమని ఉందనుకోండి. ఎందుకు యేసుని యూదులు, ఆ శాస్త్రులు, ఆ ప్రధాన యాజకులు ఎందుకు యేసుని చంపేయాలనుకున్నారు? ఎందుకంటే యేసు నేను దేవుని కుమారుడును అన్నాడు గనుక. దేవుడే క్షమించాలి పాపములను. నువ్వెవరువు అంటే నాకు పాపములు క్షమించే అధికారము దేవుడిచ్చి పంపించాడు అన్నాడు. దేవుడి కొడుకు ఏంటి? నువ్వు యోసేపు మరియల కొడుకు కదా. నువ్వు దేవుని అవమానపరుస్తున్నావు, దైవత్వాన్ని అవమానపరుస్తున్నావు. ఆ వడ్రింగ వాళ్ళ కుటుంబంలో పుట్టావు, నీ పుట్టుక మాకు తెలుసు, మా కళ్ళ ముందు పెరిగావు. నువ్వు దేవుని కొడుకు ఏంటి? నువ్వు పాపాలు క్షమించడం ఏంటి? రెచ్చిపోయారు కదా. అయినా ప్రజలందరూ వెనకాల పోతున్నారు, ప్రజలందరూ ఈయన ఉపదేశాలు స్వీకరిస్తున్నారు, ప్రజలందరూ వాళ్ళ బ్రతుకు సరి చేసుకుంటున్నారు. ఇక వాళ్ళ వైపు వెళ్ళటం కానీ, బలుల వైపు వెళ్ళటం కానీ, వాళ్ళ బోధలు వింటాం కానీ ఎవరు చేయకపోతే ఇంకందరికీ కూడా పీకుల దాకా ఈయన మీద కసి పెరిగిపోయింది. ఎలాగైనా ఈయన బంధించాలి, ఎలాగైనా ఏదో మిష చేతో కక్ష చేతో ఈయన చంపేసేయాలి, భూమి మీద లేకుండా చేయాలి అనుకుని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఎప్పుడు ప్రజల మధ్య ఉండేవాడు కనుక భయపడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగున యేసు మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచాడు. లేచిన తర్వాత ప్రభువును అంగీకరించిన వారు సువార్త విని మొదటి ప్రసంగం పేతురు ద్వారా 3,000 మంది, తర్వాత ప్రసంగం ద్వారా 5,000 మంది. అలాగ సంఘము విస్తరిస్తూ ఉంది. స్త్రీలను లేదు, పురుషులు లేదు, రోమీలు లేదు, గ్రీకు దేశస్తులు లేదు, సమరీలు లేదు, అందరూ ఈవెన్ కొంతమంది యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు కూడా యేసు ప్రభువుని అంగీకరించేస్తున్నారు. దేవుని మనకి స్తోత్రం. ఎటు చూసినా యేసు 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 అంటూ ప్రార్థనలు, ఇంటింటా ప్రార్థన, ఇంటింటా రుచిట జరిగిపోతా ఉంది. వెంటనే పెద్దలు కళ్ళు తెరిచారు, ఇలా కుదరదన్నారు. వెంటనే పంపించారు హింస. యేసు నా దేవుడు, యేసు నా రక్షకుడు, లేదా యేసు దేవుడు పంపాడు, దేవుని కుమారుడుగా వచ్చాడు, మా పాపల కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయనే తండ్రి దగ్గరికి వెళ్ళటానికి మార్గము, ఆయన మార్గం నేను వెళతాను, ఆయన నోటితో ఒప్పుకుంటాను, ఆయనకు నాకు సంబంధం ఉంది అని ప్రభు నామమున, యేసు నామమున ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎక్కడన్నా ఉంటే చాలు, ఏ ఇంట్లో అన్నా ఉంటే చాలు, చంపేసేయండి. వాళ్ళని అడగండి ముందు, యేసు కావాలా, మీరు బ్రతకాలా? మీకు చావు కావాలా, మరణం బ్రతకడం కావాలా? చావు కావాలనుకుంటే యేసుని పట్టుకోండి, నో ప్రాబ్లం. బ్రతకాలనుకుంటే మీరు యేసుని ఒప్పుకోవటానికి వీల్లేదు. ఇప్పుడే చెప్పండి. మేము చెప్పం. మీ ఇళ్ళు కూల్చేస్తాం, యేసు కావాలి. మీ ఆస్తులు మేము జప్తు చేసేస్తాం, యేసు కావాలి. మీకు నీళ్లు అందకుండా చేసేస్తాం, యేసు కావాలి. మరే తీసుకురండి కర్రలు అంటారు వాళ్ళు, యేసు కావాలి. హింస. దేవుని మనకి స్తోత్రం. వాళ్ళు తాత్కాలికంగా సమయానికి పోలినట్టు మీరు చెప్పినట్టే అని అలా చేసేస్తే వాళ్ళు చెదిరిపోవటానికి ఇంకా కారణం ఏముంది? ఇంకా ప్రభుత్వము లేదా దాడులు చేసేవాళ్ళు కోటలు కట్టిస్తారేమో, భవనాల్లో పెడతారేమో, వంటలు చేసి పంపిస్తారేమో ఇళ్ళకి, ఊరికి 10 జతల బట్టలు రోజుకి ఇస్తారేమో. ఎందుకంటే మీరు ఇలాగంటే చాలు 10 జతల బట్టలు, ఇలాగంటే చాలు రోజు క్యారేజీలు భోజనం ఇంటికి వస్తాయి, ఇలాగంటే చాలు మీకు అంతస్తులు భవనాలు, ఇలాగంటే చాలు ట్రైన్లు ఉచితం, ఇలాగంటే చాలు బస్సులు ఉచిత ప్రయాణం, ఇలాగంటే చాలు మీకు అంతా ఫ్రీ, ఎలక్ట్రిసిటీ ఫ్రీ, అన్నీ ఫ్రీ. కానీ మీరు ఇలాగ అన్నారా, ఇవన్నీ జీరో. యూ హ్యావ్ టు పే. ఫ్యాన్లు తిరగవు, బస్సు లేదు, నడవాలి, శ్రమ అనుకోండి. కాసేపు ఊహాజనితంగా చెప్తున్నాను సుమాని మీకు. కానీ ఆ రోజు ఇలాంటి హింసలు కాదండి, దీనికన్నా హింసలు. ఆ 7వ అధ్యాయం చివరిలో చూస్తే స్టెఫెనును రాళ్లతో కొట్టిన సందర్భం. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 58వ వచనం చూడండి, 7వ అధ్యాయం. పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి, అతనంటే ఎవరు? స్టెఫెనును వెళ్ళగొట్టి వాళ్ళు రాళ్ళు రువ్వి చంపేశారు. సాక్షులు సౌలు అని ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టారు. సాక్షులు అంటే చూచినవారు, రాళ్లతో కొట్టి చంపినవారు, చంపబడుతుండగా చూసినవారు అంటే సాక్షులు అన్నమాట. సౌలు అంటే ఎవరు? ఈయనే, ఈ భక్తుడు పౌలు. సాక్షులు సౌలు అనే ఒక యవ్వనుని పాదముల దగ్గర తమ వస్త్రాలు పెట్టారు. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా ఆ సాక్షులు వారు అతనిని
రాళ్లతో కొట్టేశారు. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికాడు. ఈ మాట పలికి చచ్చిపోయాడు, నిద్రించాడు. సౌలు అతని చావుకు సంతోషపడిపోయాడు. అతని చావును పండగగా చేసుకున్నాడు. పేడ విరగడైంది. ఎంతమందిని మార్చేశాడు, ఎంతమందిని అంటూ పక్క నవ్వుకున్నాడు. ఆ సౌలే పౌలైపోయాడు తర్వాత. దేవుని మానికి స్తోత్రం. అంత శ్రమ అండి. ఏంటంటే మీకు ఈ సంక్షేమ పథకం ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు, ఇది ఉండదు, అది ఫ్రీ కాదు, ఇది ఫ్రీ కాదు. రాళ్లతో కొట్టబడుట, ఇళ్ళు జప్తులు చేసేయటం, ఇళ్ళు కూలగొట్టటం. అరణ్యాల్లోకి పారిపోయారు, చెట్టుకొకరు పుట్టొకరు పారిపోయారు. ఎందుకయ్యా బాబు నేటి దినాల్లో మళ్ళీ మన మాటగా ఎక్కువలని అనుకుందాం. మా ఊళ్ళో చాలా మంది రహస్య క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టు జేజేలు పలికేస్తే, వాళ్ళు చెప్పినట్లు చేసేస్తే మీకు ఇళ్ళు వదిలిపోవటం కాదు, 3 ఇళ్ళు వచ్చేవి కదా. అరణ్యాల్లోకి పోయి ఆకుల తినటం కాదు, మీకు చక్కగా ఇంట్లోకే వంటలు చేసి పంపించేవారు కదా. కాసేపు కళ్ళు మూసుకుని మాట అనేస్తే ఏం పోయింది? కళ్ళు మూసుకుని సాగిలి పడిపోతే ఏమైంది? కళ్ళు మూసుకుని ఏసున దేవుడు కాదు, నేను అక్కడికే వచ్చేస్తాను పదడని అక్కడికి పోయి వాళ్ళు చేసేది చేసేయమంటే చేసేస్తే పోలేదా? మీరు రహస్య క్రైస్తవులు కదా. అర్ధరాత్రి ఎవరు కనపడకుండా తలుపులు వేసేసుకుని మోకాళ్ళు వేసుకుని ఏసు రక్తం చేయం 116 సార్లు చెప్పుకుంటే అయిపోయే. ఏమంటే సంఘానికి ఇంకా హింస ఎక్కడుంది? ఒకవేళ అపోస్తలులు పేతురు, యోహాను, యాకోబు అని అనుకుంటే వాళ్ళు శిష్యులు, వాళ్ళు నాయకులు, క్రీస్తును వెంబడించడానికి ఇష్టపడిన వారు. మరి సంఘం అంటే ఎవరు? 12 మందేనా? సంఘం అంటే ఎవరు? 250 మందేనా? సంఘం అంటే అందరూ 500 మంది పైనేనా? కాదు. సంఘం అంటే క్రీస్తును వెంబడించేవారు. క్రీస్తును నమ్మిన వారు మాత్రమే కాదు, క్రీస్తును నమ్మి క్రీస్తును వెంబడించేవారు, సత్యమును నమ్మి సత్యాన్ని వెంబడించేవారు, సత్యం కోసం ప్రాణం పెట్టుటకు ఇష్టపడేవారు క్రైస్తవులు. దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మానికి స్తోత్రం. ఆ రోజు సౌలు వచ్చి ఇలాగట తెలిసింది, మీ ఇంట్లో ఇలాగట తెలిసింది, వీధిలో ఇలాగట తెలిసింది, ఇదిగో నువ్వు ఇలాగట తెలిసింది, ఏంటి నీ సంగతి చెప్పు, అవునా నిజమా? అవునంటే పోయే, నా ఇల్లు నాకుంది, నా వాహనం నాకుంది, నా బట్టలు నాకు ఉంటాయి, నా ఆస్తి నాకు ఉంటుంది, నా సంతోషం నాకు ఉంటుంది. కాసేపే కదా. ఆయన అలా పక్క వీధిలోకి పోతే మళ్ళీ నా ప్రార్థన అదే కదా. ఇంకా అలాంటి శ్రేష్టమైనటువంటి జిమ్మిక్కులు ఆ ఆదిమ సంఘంలో ఉన్న విశ్వాసులు చేస్తే, అలాంటి దాగుడు మూతల విశ్వాసం వాళ్ళు అరుగు చేస్తే అరణ్యాల్లోకి పోయే అవకాశమే లేదుగా, ఆపదలు ఎదుర్కొనే అవకాశమే లేదుగా, రాళ్లతో కొట్టబడే అవకాశమే లేదుగా, పులుల గుహల్లో పడే అవకాశమే లేదు కదా, తల్లి బిడ్డ వేరైపోయే అవకాశమే లేదు కదా. కళ్ళు మూసుకుని కాసేపు వాళ్ళు చెప్పినట్టు చేసేస్తే, ఏసుకు నాకు సంబంధం లేకుండా ఉందని చెప్పేస్తే, ఏసుకొస్తే నేను బ్రతుకుతాను, ఏసున దేవుడు ఏం చేస్తారో చేసుకోండి అనే మాట అనకుండా ఉంటే అన్ని నీకు ఉండును కదా, సంఘం చక్కగా ఉండును కదా, రహస్యంగా ఉండును కదా. సంఘం ఎందుకు చెదిరిపోయింది? బాగుండాలనుకుంటే వాళ్ళు అనుకున్న మాట అనేది. కానీ సంఘం యొక్క నిర్ణయం ఆ రోజు యేసు ఒప్పుకుంటా, చచ్చినా సరే యేసు నాకు దేవుడు కాదని నేను చెప్పను. చావు నా దగ్గరకు వచ్చినా సరే యేసు నా సొత్తు, పాపినైనా నన్ను పవిత్రపరిచి పరలోకం చేర్చుటకు ఆ మహాదేవుడు భూమి మీదకి వచ్చాడు. పాపినైనా నన్ను తన కొడుకుగా చేసుకోవటానికి తండ్రి సిగ్గుపడలేదు. ఆ తండ్రికి కొడుకుని చెప్పుకుంటూ తండ్రి పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. ఆ తండ్రి ఇచ్చే మహిమను సొంతం చేసుకుంటూ ఆ తండ్రి పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. నేను తండ్రి అంటూ ఆయన నామంలో పరలోకపు ఆశీర్వాదాలని రోజు పొందుకుంటున్నాను. నేను ఆ తండ్రి పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. వీళ్ళ క్రైస్తవులు, వీళ్ళ క్రీస్తుని ఎరిగిన వారు, వీళ్ళ క్రీస్తు కోసం బ్రతికేవారు, వీళ్ళ క్రీస్తుని వెంబడించేవారు. అంతమ వరకు, ప్రాణం పోయేంత వరకు, నీ మరణం ఇచ్చే వరకు కూడా విశ్వాసాన్ని కాపాడుకో, విశ్వాసిగా ఉండు, నువ్వు జయించాలి అని ఆత్మ సంఘముతో చెప్పిన మాట ఈరోజు సంఘాలకు అవసరం లేదా? నీకు అవసరం లేదా? నాకు అవసరం లేదా? మనకు అవసరం లేదా?